ఈ రాత్రి దేవుడు ఈ ప్రత్యేకమైన క్రిస్మస్ కూడికలో మన కొరకు సిద్ధపరిచిన వాక్య భాగాన్ని ధ్యానం చేద్దాం. దేవుడు చాలా విషయాలు ఇచ్చారు, కానీ అన్ని ధ్యానం చేయడానికి సమయం సరిపోదు. కొన్ని విషయాలు మనం ఈ రాత్రి ధ్యానం చేద్దాం. బైబిల్ నుండి లూకా సువార్త 2వ అధ్యాయము 11వ వచనాన్ని దయచేసి చదవండి. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. చాలు. ఈ రాత్రి కొన్ని మాటలు మనం ధ్యానం చేయవలసి ఉంది. ఈ రాత్రి మనం ధ్యానం చేయబోయే కొన్ని మాటలు ఏంటంటే ముందుగానే చెప్తున్నాను, ఎందుకంటే మనం ధ్యానం చేస్తున్నప్పుడు అర్థం అవ్వాలి కాబట్టి. యేసు ప్రభును గురించి, అదేవిధముగా యేసు ప్రభు పుట్టినప్పుడు జరిగిన పరిస్థితుల గురించి మనం ఈ రాత్రి ధ్యానం చేయబోతున్నాం. యేసు ప్రభు పుట్టిన సందర్భము, ఆ సమయంలో జరిగిన పరిస్థితులు మనం తెలుసుకున్నప్పుడు నిజమైన క్రిస్మస్ ఆనందం అనేది మన జీవితాల్లో కలుగుతుంది. ఈ రోజున నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని అనుభవించే వాళ్ళు, నిజమైన క్రిస్మస్ కార్యక్రమములు చేసేవాళ్ళు చాలా కొదువుగా మన దృష్టికి కనిపిస్తున్నారు. కాబట్టి రాత్రి ప్రభువును గురించి, అదేవిధముగా ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు జరిగిన కొన్ని సంభవాల గురించి రాత్రి మనం తెలుసుకుందాం. బైబిల్లో రాయబడిన మాట, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. చాలు. యేసు ప్రభు గురించి రాయబడిన మాట ఏంటంటే, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. రక్షకుడు. యేసు ప్రభుకి చాలా పేర్లు ఉన్నాయి, మీకు తెలుసు. రక్షకుడని, ప్రేమస్వరూపి అని, ఆదరణకర్తని, ఇమ్మానుయేలు దేవుడని, సాత్వికుడని, దీన మనసు గలవాడని, క్షమించువాడని, జ్యోతిర్మయుడని, పరిశుద్ధుడని. ప్రభువుకి చాలా పేర్లు ఉన్నాయి. మనకైతే 2 పేర్లు ఉంటాయి. బయట ఒక పేరు, ఇంట్లో ఏమో ముద్దు పేరు, బయట ఏమో పెద్ద పేరు. ఇంట్లో ముద్దు పేరు, ఇంట్లో ఏమో పండు, బయటికి వెళ్తే దిండు, లేకపోతే గుండు, ఏదో ఒకటి, ఏదో పేరు. ఇలా కొన్ని పేర్లు ఉంటాయి, అవునా కదా? అయితే మనకి 2, 3 పేర్లు ఉంటాయి అంతే. కానీ యేసు ప్రభుకి చాలా పేర్లు ఉన్నాయి బైబిల్లో. మీరు చూడండి, ఆయనను వర్ణించినప్పుడు చాలా నామాలు పెట్టి వర్ణించారు. 7 ఆత్మలు కలిగిన దేవుడని, 7 కన్నులు కలిగిన వాడని, పవిత్రుడని, నిర్దోషి అని, నిష్కల్మషుడని, పాపుల్లో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడని, ఇలా బైబిల్లో యేసు ప్రభు గురించి చాలా పేర్లు రాయబడ్డాయి. అయితే ఒక మాట ఏంటంటే, ఇక్కడ రాయబడిన మరొక పేరు రక్షకుడు. ఇదేం పేరు? రక్షకుడు. మన జీవితంలో మనం పెట్టుకున్న పేర్లు మనము పోషించలేమేమో. మనం పేరు పెట్టుకున్నామంటే పేరుకు తగిన జీవితం మనకు ఉండాలి. పేరు పెట్టుకొని పేరుకు వ్యతిరేకమైన జీవితం మనకు ఉన్నప్పుడు అసలు ఆ పేరుకి అర్థమే లేదు, వ్యర్థం అది. ఒక పేరు మనం పెట్టుకున్నామంటే ఆ పేరు భావం ఏంటో తెలుసుకోవాలి, ఆ పేరుకు తగినట్టుగా జీవించాలి. జీవించినప్పుడు ఆ పేరుకి విలువ ఉండదు, ఆ పేరు పెట్టుకున్న మనకు కూడా విలువ ఉండదు. యేసు ప్రభుకి అనేక రకములైన పేర్లు ఉన్నాయి. అయితే గొప్ప సంగతి ఏంటంటే, ఎన్ని పేర్లు ఆయన కలిగి ఉన్నాడో, ఆయనకి ఎన్ని పేర్లు అయితే పెట్టబడ్డాయో, అంటే ఎవరు పెట్టలేదు, కానీ నువ్వు పెట్టాలి అని చెప్పి దూత ద్వారా దేవుడు తన ప్రజలకు తెలియజేశాడు, తన బిడ్డలకు తెలియజేశాడు. రక్షకుడు, ఇదిగో నీకు ఒక బిడ్డ పుడతాడు, ఆయనకి యేసు అని పేరు పెట్టు. ఇలా యేసు, క్రీస్తు, చాలా పేర్లు ఆయనకు ఉన్నాయి. అయితే యేసు ప్రభుకి ఎన్ని పేర్లు ఉన్నాయో మీరు అన్ని పేర్లు ఒకసారి రాసుకొని చూడండి. ప్రతి పేరును కూడా ఎగ్జాక్ట్గా పోషించాడు ఆయన. రక్షకుడు అని పిలువబడమే కాదు, రక్షకుడు అని పేరు బైబిల్లో రాయబడమే కాదు, ఆ పేరుకు తగిన జీవితము జీవించిన వాడు. నిజంగా రక్షించాడు ఆయన. పేరు పెట్టుకుని ఓన్లీ టైటిల్ పెట్టుకుని ఇష్టానుసారంగా జీవించిన వ్యక్తి కాదు. కొంతమంది కొన్ని పేర్లు ఉంటాయి. మా ఊర్లో ఒక ముసలమ్మ ఉంది, మా పుట్టినూరులో ఒక ముసలమ్మ. ఆ ముసలమ్మ పేరు సమాధానమ్మ. ఈమె సమాధానమ్మ అని పేరెట్టుకుంది, కానీ బతుకులో సమాధానం లేదు.
మా ఇంటికి వచ్చి చెప్తూ ఉండేది, అమ్మగారండి, అమ్మగారు మా అమ్మగారికి, మా కోళ్ళండి అలాగండి, మా కొడుకండి ఎలాగండి, మా కోళ్ళండి అలాగండి, అదిగోండి అదిగోండి అవన్నీ ఇసిరేసిందండి, అదండి ఇదండి. అసలు ఆమె జీవితంలో సమాధానం అనేది లేదు, ఎప్పుడు ఇప్పటికి లేదు, ఇప్పటికి లేదు. మొన్న వెళ్తే ఏదో చెప్తుంది నాకు, మళ్ళీ ఆవిడ మొన్న రీసెంట్గా వెళ్తే మా తాతయ్య గారు చనిపోయిన టైంలో వెళ్తే ఏదో చెప్తుంది ఆమె. ఒక పేరు మనకు ఉండాలి, ఒక పేరు మనకు ఉన్నది అంటే ఆ పేరుకు తగిన జీవితం మనం జీవించగలగాలి. కానీ ఈ రోజున అలాగా పేరు పెట్టుకొని పేరుకు తగినట్టుగా జీవించే వాళ్ళు ఎవరున్నారు? అసలు లేరు. ఈ రాత్రి రక్షకుడు అనే నామము నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, నీవు ఏ పేరు కలిగి ఉన్నావో ఆ పేరుకు తగిన జీవితం నీలో ఉండాలి. నిన్ను బట్టి, నీ ప్రవర్తన బట్టి నీవు కలిగి ఉన్న పేరుకు విలువ రావాలి. ఈ రాత్రి మనం నేర్చుకోవాల్సిన మొట్టమొదటి పాఠం అది. నీ పేరేంటో, పేరు భావం ఏంటో నువ్వు గ్రహించాలి, దాని ప్రకారముగా నీవు నడుచుకోవాలి. చాలామంది నేను చూశాను, కొంతమంది పేర్లు చూశాను. శాంతమ్మ, ఏ అమ్మ ఆవిడే? శాంతమ్మ. ఈ ఈ సమాధానమ్మలో, ఈ శాంతమ్మలో ఎప్పుడు సమాధానంగా లేరు, ఎప్పుడు శాంతిగా లేరు. పేర్లు చూస్తేనేమో శాంతమ్మ, సమాధానమ్మ. కొంతమంది పేర్లు ఉంటాయి, ప్రేమ్ కుమార్. ఏ కుమార్? అసలు ప్రేమ ఉండదు అయ్యగారిలో. పేరు చూస్తే ప్రేమ్ కుమార్, ప్రేమ. కానీ యేసు ప్రభు జీవితం నుంచి రాత్రి మనం నేర్చుకోవాల్సిన మొదటి పాఠం, మనము ఏ పేరైతే కలిగి ఉన్నామో పేరుకు తగిన జీవితం జీవించాలి. యేసు ప్రభు జీవించాడు, ఆయన రక్షకుడు అని పిలువబడ్డాడు, నిజముగా ఆయన రక్షించాడు. ప్రతి నామము ఆ భావమును అనుసరించిన వాడు, దాన్ని నెరవేర్చిన వాడు, ఆ ప్రకారంగా జీవించిన వాడు ఈ ప్రపంచంలో యేసు ప్రభు ఒక్కడే, ఆయన ఒక్కడే. చాలామంది చెప్పారు, మేము విమోచించడానికి వచ్చాం, మేము ఉద్ధరించడానికి వచ్చాం, మేము అది ఇది అన్నారు, కానీ ఎవరు ఏం చేయలేకపోయారు. కానీ రక్షకుడు అన్న ఆ నామమును నెరవేర్చిన వాడు, దాని అర్థమును నెరవేర్చిన వాడు, దాని ప్రకారముగా జీవించిన వాడు యేసు ప్రభు ఒకడే. అయితే ఇందులో రెండు విషయాలు మనం గమనించాలి. ఆయన గురించి రాయబడిన మాట, ఆయన రక్షకుడు. ఎవరైనా చూడండి, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. దీంట్లో నుంచి మనం రెండు విషయాలు తెలుసుకోవాలి. ఒకటి, రక్షకుడు అంటే ఆయన నామము, ఆయన కలిగి ఉన్న నామము, ఆ భావమును ఆయన అనుసరించిన వాడు, ఆ భావము ప్రకారముగా జీవించిన వాడు. రెండవది రక్షకుడు. యేసు ప్రభు గురించి రాయబడిన మాట ఏంటది? రక్షకుడు. నిజమే, ఆయన నిజముగా రక్షకుడే. రక్షకుడే కాదు, రక్షించాడు కూడా. బైబిల్లో ఒక మాట రాయబడింది, మేము జ్ఞాపకం చేస్తాం చూడండి. తిమోతి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. తిమోతి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. ఆ మాట చాలండి. ఇక్కడ రాయబడిన లేఖనం ఏంటంటే, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. ఇది ఒక మాట చాలు. యేసుప్రభు ఈ లోకంలో జీవించినప్పుడు కూడా ఆయన చెప్పింది ఏంటంటే, నేను పాపులను పిలవచ్చి తిని. ఇప్పుడు ఆయన రక్షకుడు అని మనం విన్నాం కదా, రక్షకుడు అన్న పేరుకు తగినట్లుగా ఆయన జీవించాడని చెప్పుకున్నాం కదా. అయితే ఇప్పుడు ఈ రక్షకుడు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? ఇక్కడ రాయబడిన మాట, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను. యేసు ప్రభు ఈ లోకానికి రావడానికి గల కారణం ఏంటంటే, పాపులైన వారిని రక్షించడానికి. ఎందుకు వచ్చాడండి ఆయన ఈ లోకంలోనికి? చెప్పండి. పాపులను రక్షించడానికి. ఎవరు లేరా? లేరు. ఎవరైనా పాపులను రక్షించే వాళ్ళు ఉంటే యేసు ప్రభు పరమును వీడి ఈ లోకానికి రావాల్సిన అవసరం లేదు. పాపులను రక్షించువారు ఎవరును లేరు కాబట్టి ఆ పరమ పవిత్రుడే కన్యక గర్భమున జన్మించి ఈ లోకములో 33.5 సంవత్సరాలు సుమారుగా పవిత్రంగా జీవించి, పవిత్రతను బోధించి, తన పరిశుద్ధమైన రక్తమును సర్వ మానవాళి కొరకే చిందించి ప్రతి పాపి యొక్క పాపమును కడిగివేసిన దేవుడు యేసు ప్రభు. ఆయన ఎవరో తెలుసా? పాపులను రక్షించడానికి వచ్చిన దేవుడు. ఏ దేవుడు అండి ఆయన? పాపులను రక్షించడానికి వచ్చిన దేవుడు. ఈ రోజున మనం కడుపు నిండా ఆహారం తింటున్నాం. అయితే ఆ ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది? పండిస్తున్నారు. దాన్ని పండించడానికి రైతులు ఉన్నారు.
ఒంటి నిండా వస్త్రాలు వేసుకుంటున్నాం. అవి ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎవరో తయారు చేస్తున్నారు. దానికి సంబంధించిన వ్యక్తులు, తయారు చేసే వ్యక్తులు ఉన్నారు. ప్రతి దానికి వ్యక్తులు ఉన్నారు. ఇప్పుడు ఈ చలికాలంలో, వర్షాకాలంలో, వేసవకాలంలో మన దేహము ఎండకి ఎండిపోకుండా, వానకి తడిసిపోకుండా, మంచుకు నానకుండా క్షేమకరంగా సురక్షితంగా ఉండడానికి మంచి నివాసాలు కట్టుకుంటున్నాం. ఈ నివాసాలు ఎలా కట్టుకుంటున్నామో వీటిని కట్టడానికి కొంతమంది ఉంటారు, మేస్త్రులు. అవునా? ఇలా ప్రతి దానికి ఒక వ్యక్తి ఉన్నాడు. ఇప్పుడు మన శరీరానికి రోగం వచ్చిందనుకో, బాగు చేయడానికి డాక్టర్స్, వైద్యులు ఉన్నారు. ఇప్పుడు బాగుపడని రోగాలు చాలా ఉన్నాయండి. మందులు వేసుకున్న తగ్గని రోగాలు చాలా ఉన్నాయి. ఆ విషయం తర్వాత ప్రక్కన పెట్టేద్దాం. కానీ మన శరీరానికి వచ్చిన అనారోగ్యమును బట్టి, బలహీనతను బట్టి పరిష్కారం కొరకే మనం డాక్టర్ల దగ్గరికి వెళ్తాం. అంటే మన బలహీనతను తొలగించుకోవడానికి డాక్టర్లు ఉన్నారు. ఇలా లోకములో ఆయా రంగములో ప్రత్యేకమైన వ్యక్తులు ఉన్నారు. ప్రతి దానికి ఉన్నారు. నీ ప్రతి సమస్యకు ఉన్నారు. కానీ ఒక సమస్యకి మాత్రం ఎవరూ లేరు. ఆ సమస్య ఏంటి? పాపం అనే సమస్య. ఆ పాపము నుండి మనల్ని విమోచించేది కేవలం యేసు ప్రభు మాత్రమే. దేవునికి మహిమ కలుగును గాక. మనల్ని పాపమును విమోచించి నీతికి, పరిశుద్ధతకు వారసులుగా చేయగలిగిన, శక్తి కలిగిన, సామర్థ్యం కలిగిన ప్రభువు యేసు ప్రభు ఒక్కడే. ఆయన తప్ప మనల్ని పాపము నుంచి విమోచించేది ఎవరు? ఒకవేళ పాపము నుంచి విమోచించే ప్రజలు ఈ లోకములో ఉంటే, మానవులు ఈ లోకములో ఉంటే, అంత పవిత్రంగా జీవించే మనుషులు లోకములో ఉంటే, యేసు ప్రభు రావాల్సిన అవసరం ఏమీ లేదు ఈ భూమి మీదకి. ఎవరు లేరు కాబట్టి యేసు ప్రభువే మానవుడిగా ఈ లోకములోనికి రావలసి వచ్చింది. మనకు తెలుసు, ఇది జగమెరిగిన సత్యం. 2025 సంవత్సరాల క్రితం యేసు ప్రభు మానవునికి ఈ లోకానికి దిగి వచ్చాడు. చరిత్ర ఎరిగిన సత్యం, ఎవరు కాదనలేని సత్యం ఇది. యేసు ప్రభు ద్వారా ఈ రోజున సంవత్సరముల సంఖ్య మనం లెక్కిస్తున్నాం. యేసు ప్రభువును బట్టే కాలము రెండుగా విభజింపబడింది. క్రీస్తు పూర్వము, క్రీస్తు శకముగా విభజింపబడింది. యేసు ప్రభు లేకపోతే కాలమును విభజించడానికి ఏమీ లేదు. ఈ రోజున 2025 అని మనం లెక్క పెట్టుకోగలుగుతున్నామంటే ఆయన పుట్టినప్పటి నుంచే ఈ లెక్క ప్రారంభమైంది. యేసు ప్రభు పుట్టి 2-3 సంవత్సరాలు, 5, 6, 7, 8, ఇప్పుడు 2025 సంవత్సరాలు అయింది. ఆయన సృష్టికి ఆధారభూతుడైన దేవుడు. నిజమే, ఆయన రక్షించడానికి వచ్చాడు. ఆయన ఏ రక్షకుడు అంటే పాపుల రక్షకుడు. దేవునికి మహిమ కలుగును గాక. పాపులను రక్షించడానికి లోకమునకు దిగి వచ్చిన దేవుడు ఆయన. ఒకవేళ ఇంకెవరైనా పాపములో ఉంటే, ఏవైనా బలహీనతలు ఉంటే, పాపం అంటే ఏంటి? పాపం అంటే ఏంటి? ఒక వ్యభిచారమేనా పాపం అంటే? అబద్ధమేనా పాపం అంటే? వ్యామోహపు చూపులేనా పాపం అంటే? కాదు. ఆజ్ఞాతిక్రమమే పాపం. అవే కాదు, అవి పాపాలే. అవి ఇంకా భయంకరమైన పాపాలు. కానీ దేవుని మాట మనం వినకపోవడమే, దేవుని మాటను ధిక్కరించడమే పాపం. బైబిల్లో రాయబడిన మాట ఆజ్ఞాతిక్రమమే పాపము. ఇలాంటి పాపులైన మానవులను రక్షించడానికి లోకానికి దిగి వచ్చిన దేవుడు. అందుకే మనం ఈరోజు హ్యాపీ క్రిస్మస్ అనుకుంటున్నాం. యేసు ప్రభు ఎందుకు వచ్చాడు? పాపులను రక్షించడానికి వచ్చాడు ఈ లోకానికి. ఈ రోజున మన జీవితంలో కూడా నిజమైన క్రిస్మస్ ఆనందం పొందాలంటే, ఇదిగో నీ పాపములను విమోచించి నిన్ను కడిగి పవిత్రపరచగలిగిన ఆ యేసు ప్రభుకి నీవు లొంగిపోతే, నువ్వు విధేయత చూపించగలిగితే, నీవు కూడా నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని అనుభవించగలుగుతావు. యేసు ప్రభు ఈ లోకానికి రావడానికి గల కారణం అదే, పాపులను రక్షించడానికి. మరికొన్ని అనుభవాలు బైబిల్ నుంచి ధ్యానం చేద్దాం. చూడండి, లూకా సువార్త 2వ అధ్యాయము 15వ వచనం నుంచి చూడండి. ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభు మనకు తెలియజేయించి ఉన్నాడు. మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూతము రండని ఒకనితోనొకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచిరి. చాలు. యేసు ప్రభు పుట్టిన తర్వాత దూత రాత్రివేళ మందల మేపుకుంటున్న గొర్రెల యొద్దకు వచ్చి వారికి ప్రత్యక్షమై, ఇదిగో మీకు ఒక శుభవార్త, దావీదు పట్టణమందుడే రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఇదిగో దానికి ఇది సూచన, ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉంటే మీరు చూస్తారు అని
రాత్రి వేళ మందలు మేపుకుంటున్న గొర్రెల కాపరులకు ప్రత్యక్షమయ్యాడు దూత. ఈ రాత్రి మనం నేర్చుకోవాల్సిన అనుభవం ఒకటి, దేవునిలో నుంచి మనం నేర్చుకోవాల్సిన 2 అనుభవాలు ఏంటంటే, పేరుకు తగిన జీవితం మనము జీవించాలి. రెండవది మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మన పాపములను విమోచించి పాపములను రక్షించడానికి యేసుప్రభు లోకానికి దిగి వచ్చాడు. ఆ దినాన జరిగిన పరిస్థితులు కూడా మనం ధ్యానం చేయాలి. ఎందుకంటే ఆ దినాన జరిగిన పరిస్థితులు చాలామంది తెలియక వాళ్ళు చేసేదే నిజమైన క్రిస్మస్ అని అనుకుంటున్నారు. తెలుసుకోవాలి ఈరోజు ఈ విషయాలు మనం గ్రహించాలి. ఆ రోజున జరిగిన పరిస్థితులు మనం గ్రహించినప్పుడు, వాటిని ధ్యానం చేసినప్పుడు అసలు నిజమైన క్రిస్మస్ అంటే ఏంటో మనకు తెలుస్తుంది. హ్యాపీ క్రిస్మస్ అని చెప్పుకున్నంత మాత్రాన క్రిస్మస్ అయిపోతుందా? క్రిస్మస్ అంటే ఏంటి? క్రీస్తు ఆరాధన, క్రైస్ట్ మాస్, క్రీస్తు ఆరాధన, అది దాని అర్థం. కానీ నిజముగా యేసును ఆరాధించేవారుగా ఉన్నారే ఈ రోజున ప్రజలు. ఆనాటి భక్తుల అనుభవాలు మనం ధ్యానం చేయాలి. ఈ గొర్రెల కాపర్ల నుంచి కొన్ని విషయాలు మనం తెలుసుకున్నప్పుడు క్రీస్తుని నిజముగా ఎలా ఆరాధన చేయాలో మనకు తెలుస్తుంది. ఈ రోజున క్రిస్మస్ యొక్క పరమార్థం మూలన పడిపోయింది. క్రిస్మస్ పరమార్థం అనేది కనిపించట్లే. అండ్ అవునా కదా? చిన్నప్పుడు మా ఇంటికి ఒక ఆయన వచ్చారు. ఒక ఆయన వచ్చి, నేను మందిరంలో వాక్యం చెప్పాను, మా మా అమ్మగారితో చెప్తూ, అక్క నేను మందిరంలో వాక్యం చెప్పానక్క, అద్భుతంగా చెప్పానంటే మా అమ్మగారు అన్నారు, ఏం చెప్పావు బాబు అని అడిగారు మా అమ్మగారు అడిగితే అతను చెప్పింది ఏంటంటే, అక్క నేను ఏం చెప్పానంటే వాక్యం క్రిస్మస్ అంటే ఏంటి అని అంశం మీద చెప్పాడంట. ఏం చెప్పాడంటే వాక్యం, ఎందుకంటే తెలుసుకోవాలి. ఈరోజు కొన్ని క్షుణ్ణంగా మనం ధ్యానం చేద్దాం. ఎవరో ఏమి అనుకోవద్దు, మనం సత్యాలు కొన్ని తెలుసుకోవాలి. ఉన్న కొద్దిమంది అయినా పర్వాలేదు, కొద్దిమంది అయినా సత్యాలు తెలుసుకుంటే మంచిది. ఎందుకంటే మనం హ్యాపీ క్రిస్మస్ అనుకుంటే దేవుడు అబ్బా నా కొడుకు హ్యాపీ క్రిస్మస్ అన్నాడా అని సంతోషపడిపోడు. నిజమైన క్రిస్మస్ ఏంటో నీ జీవితంలో పర్టికులర్గా దేవుడు చూడగలగాలి. నిజమైన క్రిస్మస్ ఆరాధన నువ్వు చేయగలగాలి. అది ముఖ్యం మన జీవితానికి. మా అమ్మగారు ఏంటి చెప్పమ్మా అంటే చెప్పుకొచ్చాడు. క్రిస్మస్ అంటే ఏంటి? క్రిస్మస్ అంటే ఏంటంటే ఇంటి పండగ అంట, రెండవది వంటి పండగ, మూడవది పంటి పండగ అన్నాడు. అరే ఇదేదో భలే ఉందా, చిన్నప్పుడు నేను భలే నవ్వుకున్నా. అబ్బా ఏం చెప్పాడు మాయ, ఇంటి పండగ అంట, వంటి పండగ అంట, పంటి పండగ అంట. ఏం పండగ అండి? ఇంటి పండగ అంటే ఏంటి? ఇంటి పండగ ఇల్లన్నీ మేము బూజులు అంటాం, మీరేమంటారు? పట్లు అంటారా? సరే, మేమైతే బూజులు అంటాం. సరేలే, మీ భాష మాట్లాడదాం. పట్లు బూజులు అంటారా? బూజులు. ఇంటి పండగ అంటే ఏంటంటండి, శుభ్రంగా పాత్రలన్నీ తీసి తోమి ఆ పట్లన్నీ కొట్టి, క్రిస్మస్ అంటే ఇంటి పండగ. ఇంట్లో ఉన్న బూజులు కాదు, అసలు నీ గుండెలో ఉన్న బూజులు దులిపావా? ఈ రోజున క్రిస్మస్ అంటే ఏంటి అంటే శుభ్రం చేసుకోవద్దు అన్నది నా ఉద్దేశం కాదు. శుభ్రం చేసుకున్న క్రమంలో చాలామంది గుండెల్లో పట్టిన ఆ బూజు, ఆ మైలు తొలగించుకోగలుగుతున్నారా? హృదయం నిండా పాపం పెరిగిపోతే ఆ పాపము కొరకు ప్రయాసపడి దేవుని సన్నిధిలో కన్నీళ్లు కార్చి ప్రార్థన చేసేవాళ్ళు లేరు. ఇల్లు శుభ్రం చేసుకుంటే సరిపోదు, మన గుండెల్లో ఉన్న బూజులు కొట్టాలి. ఈ రోజున క్రిస్మస్ పరమార్థం మూలన పడిపోయింది. క్రిస్మస్ రాగానే బూజులు దులుపుకోవడం, పెయింట్లు వేయించుకోవడం, ఇల్లంతా అలంకరించడం. ఇంటి పండగ అంటే ఇదే, ఇల్లంతా లైటింగ్లు, స్టార్లు, తార వెలసిందు నింగిలో. మా ఊరిలో సంవత్సరం అంతా తాగి తాగి తిరుగుతారు కుర్రోళ్ళు. ఇక్కడ ఎలా ఉంటారు నాకు తెలియదు, కానీ మా ఊరి సంగతి చెప్తున్నాను. ఎక్కడ వాళ్ళు చెప్తే మళ్ళీ ఏమవుతుంది తెలియదు. మా ఊరి సంగతి ఎందుకంటే అక్కడ లేని కాబట్టి చెప్పేస్తున్నాను. ఫుల్గా తాగేసి తిరిగి ఈ క్రిస్మస్ రాగానే డిసెంబర్ 1కి మొదలెడతారండి క్రిస్మస్ కోయిల పాటలు. కోయిలమ్మ కోయిలమ్మ కన్నీరేలమ్మ కొమ్మ కొమ్మన క్రిస్మస్ పాటలు పాడేనమ్మ. ఎగ్జాక్ట్గా తెల్లవారుజాము 5 గంటలకు టేబుల్గా డాన్ అయిపోయేది చర్చి మీద. ఎప్పుడు అంటే నీకు ఒక నెలకే పరిమితమా నీ పండగ? నెలకే పరిమితమా క్రీస్తు ఆరాధన? బ్రతుకు కాలం అంతా చేయాలి క్రీస్తు ఆరాధన. క్రిస్మస్ అంటే ఇంటి పండగ కాదు. క్రిస్మస్ అంటే ఒంటి పండగ అంట. ఏ పండగ అదే? అంటే ఏంటి? బట్టలు
బట్టలు బట్టలు చెప్పులు. అబ్బాయి ఇప్పుడు మనోళ్ళు కొనే బట్టలు మామూలుగా కొనరండి, చెలరేగిపోతారు. ఇప్పుడు వేల వేల రూపాయలు వెచ్చించి బట్టలు. అసలు నిజమైన క్రిస్మస్ అంటే ఏంటి చెప్పనా? నువ్వు కొనుక్కోవడం కాదు, పేదోడు కొను ఒక జత బట్టలు. ఎంతోమంది చలికి వణుకుపోతూ దుప్పట్లు లేక నడి రోడ్డు మీద బస్ స్టాండ్ల దగ్గర ఫుట్పాత్ల దగ్గర పడుకొని నిద్రపోతున్నారు. వాళ్ళకి ఇవే, వాళ్ళకి హెల్ప్ చేయి. అది నిజమైన క్రిస్మస్. నువ్వు బట్టలు వేసుకొని చర్చికి వచ్చేసి హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, ఇది కాదు ఇది క్రిస్మస్. నువ్వే చేసుకొని నువ్వు శుభ్రం చేసేసుకుంటే అది క్రిస్మస్ ఎలా అవుతుంది? నీకు చేతనైతే దేవుడు నీకు స్తోమత ఇస్తే కొంతమందికి సహాయం చేయి. నీ కంటి ముందు ఎంతమంది ఒంటి మీద వస్త్రం లేకుండా తిరుగుతున్నారు? వాళ్ళకి ఒక జత బట్టలు కొనలేవా? ఈ చలికాలంలో ఒక రగ్గు కొనలేవా వాళ్ళ కోసం? క్రిస్మస్ అంటే ఇంటి పండగ, ఒంటి పండగ, తర్వాత ఏంటది పంటి పండగ. అంటే ఏంటి? ముక్క కక్క వేసి నవ్వులి ఆ ఇంట్లో అక్కడ మిక్సీ ఆడుతూ ఉంటుంది, ఇక్కడ మన మిక్సీ ఆడుతూ ఉంటుంది. అది గిర్రమని తిరుగుతుంది, ఇదేమో పటపట పటమంటూ ఉంటుంది. అవునా కదా? ఇది కాదు. మీకు విషయం చెప్పనా? పరలోకమందున్న దేవుడు మనల్ని చూసి చాలా బాధపడతాడు. అరే వీళ్ళ సంతోషపడి నాకు పండగ అన్నారేమే. ఏమంటే ఇప్పుడు ఇల్లు శుభ్రం చేసుకుంటే మనకు ఆనందం, బట్టలు కొనుక్కుంటే మనకు ఆనందం, వండుకొని తింటే మనకు ఆనందం. క్రీస్తుకి ఆరాధన ఎక్కడ వెళ్ళింది? ఏదో క్రీస్తుకు చేసే ఆరాధన ఎక్కడ కనబడుతుంది? అంతా మనమే, అంతా మనదే. క్రీస్తుకు చేసే ఆరాధన ఏమి కనబడట్లా. ఈ రాత్రి గ్రహించాలి సత్యం. ఇంటి మీద ఒక స్టార్ పెట్టి చక్కగా లైటింగ్లు పెట్టేసుకుని హ్యాపీ క్రిస్మస్ కాదు, అది కాదు క్రిస్మస్. నీ హృదయంలో ఉదయించాలి దేవుడు, అది క్రిస్మస్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క క్రిస్మస్ పరమార్థం అనేది మూలన పడిపోయింది ఈ రోజున. అసలు నిజమైన క్రిస్మస్ అంటే ఏంటి? ఆ రోజున ప్రభువుని చూచిన ఆ గొల్లలు అసలు ఏం చేశారు? అది తెలుసుకుంటే నిజమైన క్రిస్మస్ ఏంటో మనకు అర్థమవుతుంది. గొల్లల దగ్గరికే ప్రభు ఎందుకు వచ్చారు? గొల్లలు సాధారణ జీవితాన్ని జీవించేవాళ్ళు. గొల్లలు ఎవరండి? సాధారణ జీవితం. ఇప్పుడు గొల్లలను చూడండి, గొర్రెలు కాచుకునే వాళ్ళని చూడండి, వాళ్ళు ఎలా ఉంటారో? షూట్ వేసుకుని టీప్ టాప్ అని ఉంటారా? ఎలా ఉంటారు? సాధారణ జీవితం. వాళ్ళు నివసించే ఆ ప్రాంతమైన, వారు ధరించే వస్త్రధారణ. అలాగని నేను ఒక టవల్ వేసుకుని షెడ్డి వేసుకున్నా అని చెప్పట్లేదు. గొల్లల నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే సాధారణ జీవితము జీవించడం అలవాటు చేసుకోవాలి. దేవుడు మెచ్చే జీవితం అదే, సాధారణ జీవితం. ఈ లోకంలో యేసు ప్రభు జీవించిన 33.5 సంవత్సరాలు ఆయన సాధారణమైన జీవితాన్ని జీవించాడు. ఈ రోజున దేవుని పిల్లలు సాధారణమైన జీవితాలు జీవించట్లే. దేవుని పిల్లలు సాధారణమైన జీవితాలు జీవించడం మాని సినితారలా రెడీ అవుతున్నారు ఒక్కొక్కరు. గొల్లల నుంచి నేర్చుకోవాల్సింది తెలుసా? సాధారణమైన జీవితం. నీకు సాధారణమైన జీవితం ఉన్నప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు. సాధారణమైన జీవితం నీకున్నప్పుడు దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు. సాధారణమైన జీవితం నువ్వు జీవించినప్పుడు దేవుడు తన ప్రణాళిక నీకు స్పష్టంగా తెలియజేస్తాడు. కోటీశ్వరులు ఎంతోమంది ఉన్నారు రోజున, వాళ్ళతో దేవుడు మాట్లాడవచ్చు కదా. ఐశ్వర్యవంతులు, తెలివి కలిగిన వారు, ఉద్యోగస్తులు, వ్యాపారవేత్తలు అనేక మంది ఉన్నారు ఆ రోజున, వారితో మాట్లాడచ్చు కదా. ఎందుకు మాట్లాడలా? దేవుడు సాధారణమైన వారితోనే మాట్లాడతాడు. గొప్పలకి పోయిన వారితో, హెచ్చులు పోయిన వారితో మాట్లాడు. ఎందుకని? డబ్బున్న వాడితో మాట్లాడతాడు అంటాడు, నాకు డబ్బు ఉందని నువ్వు అక్కర్లేదు అంటాడు. ఈ రోజున చాలామంది క్రీస్తు మాకు అవసరం లేదు అని అంటున్నారు. కారణం ఏమి? అవసరం లేదు, వాళ్ళకి అన్నీ ఉన్నాయి, ఇంకా క్రీస్తుతో పనే ఉంటుంది. ఆ రోజున గొల్లలతో దేవుడు దూత మాట్లాడడం గల కారణం వారు సాధారణమైన జీవితాన్ని కలిగిన వారు. రెండవ మాట మీకు జ్ఞాపకం చేస్తాను. వారు ఏం చేశారంటే ఎప్పుడైతే దూత వారికి ప్రత్యక్షమయ్యాడో, చూడండి 15వ వచనంలో, ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యములను ప్రభు మనకు తెలియజేయించి ఉన్నాడు. మనం బెత్లెహేమునకు వరకు వెళ్ళి చూతము రండి ఒకనితోనొకడు చెప్పుకొని. అంతేకాదు, వారు త్వరగా వెళ్ళారు. చాలు, వారు గొర్రెలు మేపుకుంటున్నారు. గొర్రెలు మేపుకుంటున్న సమయంలో దూత ప్రత్యక్షమై ఆ శుభవార్త వారికి తెలియజేసినప్పుడు వారు వెంటనే తమ మందలను విడిచిపెట్టి వెళ్ళారు. నిజమైన క్రిస్మస్ అంటే ఏంటి తెలుసా? నీవు సాధారణమైన జీవితము జీవించడమే నిజమైన క్రిస్మస్. ఈ రోజున ఎలా ఉన్నారంటే
అసలు లోకస్తులకు, సినిమా వాళ్ళకి, దేవుని బిడ్డలకు అసలు వ్యత్యాసం కనిపించట్లేదు ఈ రోజున. ఏమంటే ఒక క్రైస్తవుడు సినీ తారలాగా, సినీ నటుడిలాగా రెడీ అవ్వచ్చా? ఒక క్రైస్తవుడు వాళ్ళ గురించి ప్రక్కన పెట్టండి. అసలు ఒక క్రైస్తవుడిగా నిన్ను అడుగుతున్నా, ఒక సినిమా హీరోలాగా నువ్వు రెడీ అవ్వచ్చా? మాదిరి, వస్త్రధారంలో మాదిరి. ఈ రోజున చూడండి, క్రైస్తవులు సినిమా తారలు మించిపోతున్నారు. సాధారణమైన జీవితం మనం జీవించాలి, అప్పుడు అది నిజమైన క్రిస్మస్. నువ్వు సాధారణమైన జీవితమును జీవించినప్పుడు నీలో ఎదుటివాడు క్రీస్తును చూస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. సాధారణమైన జీవితం మనలో లేనప్పుడు మనలో క్రీస్తుని ఎవడో చూడ్డు. రే ఈడు ఆళ్ళే ఉన్నాడురా, ఈడు పలానా హీరోలే ఉన్నాడురా, ఈడు అలా ఉన్నాడురా, ఈడు ఇలా ఉన్నాడురా. ఒక పాస్టర్ గారు ఇంకొక పాస్టర్ గారిని అన్నాడు, ఏంటి అల్లూరి సీతారామరాజులా ఉన్నావు అన్నాడు. ఎలా ఉన్నాడంటే ఈయన అంటే ఎందుకన్నాడు? ఆయన వచ్చిన గడ్డం వచ్చినట్టుగా పెంచుకోకుండా దాన్ని ఇలా బారీలు ఇంతవరకు ఇలా తీసాడు స్టైల్గా. గడ్డం ఉంటే పెంచుకో, అంతేగాని దాన్ని వంకరలు తీసి టెంకర్లు తీసి నాట్లు పెట్టి అలా ఏమీ చేయకూడదు. దేవుడు ఇచ్చాడు, ఉంచుకో, పెంచుకో నెమ్మదిగా అలాగ, అంతే. ఎక్కువైతే కట్ చేసుకో. కానీ కొంతమంది ఇలా బారుగా, అందుకే ఇంకో పాస్టర్ గారితో అన్నాడు, ఏంటి అల్లూరి సీతారామరాజులా ఉన్నావు? మరి అలాగే పెంచాడు కాబట్టి. మనలో క్రీస్తు కనిపించాలి. నిజమైన క్రిస్మస్ అంటే సాధారణమైన జీవితము జీవించడమే నిజమైన క్రిస్మస్. రెండవది, వారు వార్త వినగానే తమకున్న మందలను విడిచిపెట్టి ప్రభువును చూడడానికి వెళ్ళారు. ప్రభువు నీకు కావాలి అంటే, నిజమైన క్రిస్మస్ ఆనందం నీవు అనుభవించాలంటే, ప్రభు దర్శన భాగ్యం నీకు కావాలంటే నీ జీవితంలో కొన్ని విడిచిపెట్టుకోవాలి. నిజమైన క్రిస్మస్ ఏంటి తెలుసా? కొన్ని విడిచిపెట్టుకోవడమే నిజమైన క్రిస్మస్. విడిచిపెట్టుకుంటారా? ఇప్పుడు ఈ క్రిస్మస్ పండగ పేరున తెగ తాగేస్తారు. నేను ఇందాక విన్నాను, ఒక ఆయన చెప్తున్నారు, క్రిస్మస్ టైంలోనంట సాధారణంగా ఈ మందు షాపులో 100 బాటిల్ అమ్మితే క్రిస్మస్ టైంలో 200 బాటిల్ వెళ్ళిపోతాయి అంట. అయ్యి బాబోయ్, మిగిలిన 100 బాటిల్ ఎవరు తాగేస్తున్నారు? మనోళ్ళే. ఈడు తాగేసి బీరు బాటిల్ పెట్టుకొని హ్యాపీ క్రిస్మస్ అంటాడు ఈడు. మీరు చూసారా లేదా? చూసారా ఎప్పుడైనా? ఒక ఆయన, మా నాన్నగారు చర్చిలో ఒక ఆయన ఉండేవాడు. ఆయన రక్షణ పొందాడు దేవుని కృపను బట్టి. కానీ మారినప్పుడు ఆయన ఉత్తప్పుడు పాట వచ్చేది కాదు, తాగినప్పుడు పాట వచ్చేది. ఎంత మంచోడు అంటే ఈయన తాగినప్పుడు దేవుని పాట పాడేవాడు. నడి రోడ్డు మీద మోకరించి, ఇదిగో దేవా నా జీవితం అని పాడేవాడు. అక్కడ విడిచిపెట్టుకోవాలి. వాళ్ళు విడిచిపెట్టారు. సాధారణ జీవితం కలిగిన వారు గొలలో, అంతేకాదు వారు మందలు విడిచారు. అరే ఇప్పుడు మనం ఇక కాయుడు ముఖ్యం కాదు, ఒక శుభవార్త మనం విన్నాం. మన కొరకు రక్షకుడు పుట్టాడంట, మన కోసం పుట్టాడంట. మనం వెళ్ళాలంటే మందలు విడిచిపెట్టాలి. మందలను విడిచిపెట్టి ప్రభు దర్శన భాగ్యము కొరకై ఆ రక్షకుని చూడడానికి వాళ్ళు ప్రయాణం చేశారు. విడిచిపెట్టుకున్నావా నీ జీవితంలో? చాలామంది ఇంకా విడిచిపెట్టుకోరు, కానీ హ్యాపీ క్రిస్మస్ అని చెప్తారు. నేను ఒక మాట చెప్తున్నాను స్పష్టంగా, నువ్వు పాపమును, లోకమును, లోక ఆశలు, వ్యామోహాలు విడిచిపెట్టకుండా హ్యాపీ క్రిస్మస్ అని చెప్పకో, విడిచిపెట్టక చెప్పు. ఈ రోజున విడిచిపెట్టుకోకుండా నోట్లో నుంచి హ్యాపీ క్రిస్మస్ అని చెప్పేవాళ్ళు చాలామంది. విడిచిపెట్టుకుని హ్యాపీ క్రిస్మస్ అన్నప్పుడు దేవుడు సంతోషపడతాడా? విడిచిపెట్టుకోకుండా హ్యాపీ క్రిస్మస్ అంటే దేవుడు సంతోషపడతాడా? విడిచిపెట్టాలి. విడిచిపెట్టు, అది నీ జీవితంలో నిజమైన క్రిస్మస్. అప్పుడు నీ ద్వారా నిజంగా క్రీస్తు ఆరాధించబడతాడు. అప్పుడు నిజంగా దేవుడు నీ ద్వారా కీర్తించబడతాడు, కొనియాడబడతాడు, మహిమపరచబడతాడు దేవుడు. కాబట్టి ఈ యొక్క గొల్లల జీవిత అనుభవం నుంచి, ఆనాడు యేసు ప్రభు పుట్టిన ఆ సందర్భంలో జరిగిన ఈ సంభవాలను బట్టి మనం నేర్చుకోవలసిన పాఠాలు ఇవే. సాధారణమైన జీవితం, అంతేకాదు విడిచిపెట్టుకోవడం. మూడవది అక్కడ రాయబడిన మాట 16వ వచనంలో, త్వరగా వెళ్ళి. ఏం రాయబడి ఉంది? 2వ అధ్యాయం లోకాసు వార్త 16వ వచనంలో, త్వరగా వెళ్ళి. వారు శుభవార్త వినగానే ఏం చేశారు? త్వరగా అంటే ఏంటి? వారిలో ఆసక్తి. ఏమంటే త్వరగా ఎవరు కదులుతారు? ఆసక్తి ఉన్నవారు కదులుతారు త్వరగా. దేవుని పట్ల ఆసక్తి, భక్తి పట్ల ఆసక్తి నువ్వు చూపగలగాలి. దేవుని ప్రేమించుటలో ఆసక్తి, దేవుని మందిరానికి వెళ్ళటంలో ఆసక్తి. ఇది నిజమైన క్రిస్మస్. ఏది? డిసెంబర్ 25కి మందిరానికి రావడం, అప్పుడు హ్యాపీ క్రిస్మస్.
ఉన్న రోజుల్లో లేదా నీకు ఆసక్తి? దేవుని బిడ్డలను అడుగుతున్నాను, క్రైస్తవులుగా పిలువబడుతున్న వాళ్ళని అడుగుతున్నాను, ఉన్న రోజుల్లో లేదా ఆసక్తి? ప్రతిదినము నువ్వు ఆసక్తి చూపగలిగితే ప్రతిదినము నువ్వు ప్రభువుని ఆరాధించినట్లు దేవునికి మహిమ కలుగును గాక. మరొక మాట నేను జ్ఞాపకం చేస్తాను, చూడండి. 20 వచనం, అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్లుగా తాము విన్నవాటిని కన్నవాటినన్నిటిని గూర్చి దేవునిని మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి. ఇక్కడ 2 మాటలు మనకు కనబడుతున్నాయి. వాళ్ళు ఏం చేశారు? సాధారణమైన జీవితం కలిగిన వాళ్ళు. ఆ తర్వాత వాళ్ళు ఏం చేశారు చెప్పండి? చెప్పాను కదా, ఆసక్తి కలిగిన వారు విడిచిపెట్టారు. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే దేవుని మహిమపరిచారు, ఆయనను స్తోత్రము చేశారు. ఏమంటే నిజంగా దేవుని మహిమపరుస్తున్నారా? మీకు విషయం చెప్పనా, బైబిల్లో రాయబడిన మాట, నా మహిమ నిమిత్తము నేను సృజించిన నా ప్రజలు. దేవుడు మనల్ని ఈ లోకంలో ఎందుకు సృజించాడో తెలుసా? ఆయన మహిమ కొరకు బ్రతకాలని. నీ ద్వారా దేవునికి మహిమ రావాలి. నిన్ను చూసినప్పుడు అబ్బా వీడే ఎలా ఉన్నాడంటే వీళ్ళ దేవుడు ఎంత గొప్ప దేవుడురా, మహిమ రావాలి దేవునికి. వారు ఏం చేశారు తెలుసా? దేవుని మహిమపరిచారు, దేవుని స్తోత్రించారు. దేవుని స్తోత్రించే అనుభవాలు మన జీవితాల్లో ఉన్నాయి. ఒకసారి మనం ఆలోచించాలి. చాలామంది దేవుని స్తోత్రించరు. ఏం చేయాలండి? మనము నిత్యము ప్రభువుని ఏం చేయాలి? స్తోత్రించాలి. స్తుతి అనగా దేవుడు గొప్పవాడు అని అర్థం. స్తోత్రం అనగా దేవానికి వందనాలు, కృతజ్ఞతలు అని అర్థం. వాళ్ళు ఏం చేశారు? ఆయనకి వందనాలు చెప్తున్నారు, కృతజ్ఞతలు చెప్తున్నారు. నువ్వు ఎప్పుడైనా జీవితంలో దేవుని కృతజ్ఞతలు చెప్పావా? దేవుడిచ్చినవన్నీ పొందుకుంటావు కానీ కృతజ్ఞతలు చెప్తున్నావా? ఒకప్పుడు ఆరోగ్యం లేనప్పుడు దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చాడు, ఇప్పుడు మంచి ఆరోగ్యం పొందుకున్నావు. ఆ స్థితిని బట్టి ప్రభా ఒకప్పుడు నేను బలహీనంగా ఉన్నాను, ఈ రోజున నన్ను ఈ స్థితిలో నిలబెట్టావు, నీవు నాకు ఇచ్చిన ఈ ఆరోగ్యమును బట్టి నీకు కృతజ్ఞతాస్థితులు ప్రభా అని చెప్పావు ఎప్పుడైనా? ఒకసారి ఆలోచించండి మీరు. దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు. ఎంత తిన్నా అరగక, వంట బట్టక, బలహీనంగా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ దేవుడు నీకు ఆరోగ్యాన్ని ఇచ్చాడు. నివాసము లేక వానకి తడుస్తున్న వాళ్ళు చాలామంది బయట ఉన్నారు. కానీ ఈ రోజున దేవుడు నీకు నిలువ నీడ గృహాన్ని ఇచ్చాడు. ప్రతిదాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెప్పావా? మన జీవితంలో దేవుని నుంచి పొందుకున్న ప్రతి దానిని బట్టి కూడా మనము దేవునికి స్తోత్రాలు చెప్పాలి. కొంతమందికి సిగ్గు దేవుని స్తుతించడం అంటే. ఒక ఆయన అమెరికాలో ఉద్యోగం చేస్తాడు. ఆయన నా చిన్నతనంలో ఆయన అమెరికా నుండి గుడివాడ దగ్గర, ఆ గుడివాడలో వాళ్ళు నివాసం చేస్తారు. వాళ్ళది స్వగృహం గుడివాడ దగ్గర. అయితే ఆయన అమెరికాలో ఆయన జాబ్ చేసేవాడు ఆయన. అయితే ఒక ప్రేయర్, స్తుతి ప్రార్థన ఆయన పెట్టించుకున్నాడు. అమెరికా నుంచి వచ్చాడు. వచ్చిన తర్వాత కృతజ్ఞత ప్రార్థన పెట్టుకున్నాడు. ఆయన పెట్టుకున్నప్పుడు ఆయన మైక్ తీసుకుని చెప్పిన సాక్ష్యం ఏంటో తెలుసా? వాస్తవానికి క్షేమకరంగా వచ్చినందుకు కృతజ్ఞత ప్రార్థన పెట్టుకున్నాడు ఆయన. కానీ ఆయన చెప్పిన మాట ఏంటంటే, నేను ప్రతి దాన్ని బట్టి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. అమెరికాలో నేను బ్రష్ కొనుక్కున్న బ్రష్ను బట్టి కూడా, ఏ బ్రష్? పళ్ళు తోముకొని బ్రష్ను బట్టి కూడా దేవుని కృతజ్ఞతాస్తుతులు చెప్తాను అన్నాడు. ఆ మాట నాకు గుండెల్లో దిగిపోయింది చిన్నతనంలోనే. మనం దేవుని నుంచి ఎన్ని పొందుకుంటామో కానీ దేని బట్టి కూడా కృతజ్ఞతాస్తుతులు మనము చెప్పము. కానీ వాళ్ళు దేవుని మహిమపరిచారు. నీ జీవితం ద్వారా దేవునికి మహిమను తీసుకురావాలి. నీ జీవితం ద్వారా దేవునికి అవమానం రాకూడదు, ఎప్పుడు మహిమ రావాలి. అది నిజమైన క్రిస్మస్. నువ్వు ప్రతి విషయంలో దేవుని కృతజ్ఞతాస్తుతులు చెప్పాలి. అది నిజమైన క్రిస్మస్, అది నిజమైన ఆరాధన. కానీ ఈ రోజున కేవలం పెదవులతోనే వల్లిస్తున్నారే తప్ప నిజమైన ఆరాధన చేసే అనుభవంలోనికి చాలామంది రాలేదు ఈ రోజున. ఇంటి దగ్గర ఒక స్టార్ పెట్టుకుని లైటింగ్స్ పెట్టేసుకుంటే అది క్రిస్మస్ అయిపోతుందా? బాగా డెకరేట్ చేసేసుకుంటే ఇల్లంతా అది క్రిస్మస్ అయిపోతుందా? అది కాదు క్రిస్మస్ అంటే. నువ్వు దేవుని కోసం వదలాలి. నీలో ఉన్న అవిధేయతలైనా ఏవైనా సరే త్యాగం చేయాలి, వదలాలి. ఆసక్తి చూపగలగాలి. నువ్వు దేవుని మహిమపరచాలి, దేవుని నువ్వు స్తోత్రించాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి దేవునికి. అర్థమవుతుందా? ఈ విషయాలు గొల్లల్లో నుంచి మనం నేర్చుకుంటాం. ఈ పాఠాలు, ఈ అనుభవాలు మనం కలిగి ఉంటే నిజంగా మన జీవితంలో
నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని అనుభవించగలుగుతాం. ఇప్పుడు రండి, గొల్లలో నుంచి కొన్ని అనుభవాలు మనం తెలుసుకుందాం. జ్ఞానుల్లో నుంచి కొన్ని అనుభవాలు తెలుసుకుందాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనం. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడనున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింప వచ్చితిమని చెప్పిరి. చాలు. ఇంతవరకు గొల్లలో నుండి యేసు ప్రభువుల నుంచి మనం కొన్ని అనుభవాలు తెలుసుకున్నాం. ఇప్పుడు జ్ఞానుల్లో నుంచి కొన్ని అనుభవాలు మనం తెలుసుకోవాలి. వీళ్ళు చేసిన పిచ్చి పని ఒకటి ఉందలే, ఆ పిచ్చి పని తర్వాత కానీ వీళ్ళు చేసిన మంచి పనులు చూద్దాం. వాళ్ళు అక్కడికి వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు, మేము ఆయన పూజింపవచ్చితిమి అని చెప్పారు. వాస్తవానికి వాళ్ళు ఎలా వచ్చారంటే చూడండి, అక్కడ అదే మత్తయి సువార్తలో 8వ వచనం నుంచి చూడండి. అదే 2వ అధ్యాయం 8వ వచనం నుంచి. పంపాను. వారు రాజు మాట విని బయలుదేరిపోవచ్చుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. వారు ఆ నక్షత్రమును చూచి, చాలు. ఇప్పుడు తూర్పు దేశంలో వారు నక్షత్రం చూచారు. ఇప్పుడు ఆ తూర్పు దేశంలో నుండి యోధా బెత్లెహేము వారు ప్రయాణమే వచ్చారు. ఈ ప్రయాణం అంతట్లో వారిని నడిపించింది ఎవరు? ఏ సూచన బట్టి వాళ్ళు వచ్చారు? వారు ఎక్కడ ఉన్నారో వారికి మీదుగా యేసు ప్రభుని ఉంచిన ప్రాంతమునకు మీదుగా, ఇంటి మీదుగా ఆ నక్షత్రం వచ్చిన అంతవరకు వారిని ఆ నక్షత్రం నడిపిస్తూనే ఉంది మార్గంలో. వాళ్ళు ఆ నక్షత్రం ఆధారం చేసుకుని అక్కడికి వచ్చారు. అయితే వారు వాస్తవానికి నక్షత్రాన్ని ఆధారం చేసుకుని రావాలి. చాలా చివరి వరకు ఆధారం చేసుకున్నారు, కానీ చివరికి వచ్చిన తర్వాత మరలా అక్కడ ఆ నక్షత్రం చూడకుండా రాజుల కుటుంబంలో పుట్టుంటాడని చెప్పి హేరోదు రాజు దగ్గరికి వెళ్ళి యూదుల రాజుగా పుట్టినాడు ఎక్కడ ఉన్నాడో అని అడిగారు. అసలు అక్కడ వేయాల్సిన డైలాగేనా? రాజుగారి ఇంటికి వెళ్ళి రాజు పుట్టాడంటే అని అడిగితే ఏమంటాడు? రే ఇంకో రాజు నేనుండగా రాజు పుట్టడం ఏంట్రా, గొడవ పెట్టడం కాకపోతే ఏంటండి ఇలా? సరే, ఆ నెగిటివ్ వదిలేద్దాం. అయితే వీళ్ళు ఆ నక్షత్రమును ఆధారంగా చేసుకొని ప్రయాణమే వచ్చి ఆ నక్షత్రము ఎక్కడ నిలిచిందో అక్కడ ఆగి, చూడండి, వారు 10వ వచనంలో ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఏం చేశారు? నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఏం చేశారు? అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు వారు ఎక్కడో తూర్పు దేశం నుంచి ప్రయాణమై వచ్చారు. ఎక్కడికి? యేసు ప్రభుని చూడడానికి యోధా బెత్లెహేము వచ్చారు. చూచారు ప్రభును, తల్లి అయిన మరియను, పండుకొని ఉన్న యేసు ప్రభుని వాళ్ళు చూచారు. ఈ చూచేంత వరకు వారు తూర్పు దేశం నుండి ప్రయాణము చేస్తూనే ఉన్నారు. ప్రయాణం ఎక్కడైనా ఆపారా? సుమారుగా దాదాపుగా 2 సంవత్సరాలు వాళ్ళు ప్రయాణం చేశారు. 2 years 2 సంవత్సరాల ప్రయాణం చేశారు జ్ఞానులు. అందుకే హేరోదు వారు వచ్చిన కాలమును క్షుణ్ణంగా పరిష్కరించి 2 సంవత్సరాలకు లోపు మగపిల్లలందరినీ కూడా చంపించాడు. ఆ ఆధారాలు బైబిల్లో ఉంటాయి. జ్ఞానులు దాదాపు మామూలుగా స్కిట్ వేసినప్పుడు గొల్లలో జ్ఞానులు ఎక్కడెక్కడ చూపించేస్తారు, అవునా కదా? ఈ పక్కన గొల్లలో, ఇక్కడ జ్ఞానులు వెంట చూపిస్తారు. కానీ అక్కడ జరిగింది అది కాదు. ముందు ఆయన పుట్టగానే వెళ్ళింది గొల్లలో. ఆ తర్వాత 2 సంవత్సరాలు గడుచుతున్నప్పుడు, సుమారుగా 2 సంవత్సరాలు నిండుతూ ఉండగా అప్పుడు వాళ్ళు వచ్చారు. ఆయన పుట్టగానే తూర్పు దిక్కున ఒక నక్షత్రం ఉదయించింది. ఆ సూచన వాళ్ళు తీసుకొని బయలుదేరి సుమారుగా 2 సంవత్సరాలు ప్రయాణం చేసి, ఎందుకు వచ్చారు వాళ్ళు 2 సంవత్సరాలు ప్రయాణం చేసి? చెప్పాలి. ఆయన పూజించడానికి. అందుకంటారు యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు, మేము ఆయన పూజించడానికి వచ్చాం. 2 సంవత్సరాలు దేని కొరకు ప్రయాణం చేశారు వాళ్ళు? ఆయన పూజించడానికి. దేనికి ప్రయాణం చేశారండి? ఆయన పూజించడానికి.
కేవలం ఆయన పూజించడానికి సుమారుగా 2 సంవత్సరాలు ప్రయాణం చేశారు ఆయన చేరే వరకు. ఈ రోజున ప్రభుని చేరాలి కదా మనం. ప్రభుని చేరే మనము ఎన్ని సంవత్సరాలు ఆగకుండా దేవునితో నడుస్తున్నాం? వాళ్ళు ఆగకుండా ప్రయాణం చేశారు దేవుని కోసం. నీ ఆత్మీయ జీవితంలో ఎన్నిసార్లు ఆగిపోయావు? ప్రభువుని చేరే వరకు, ప్రభువుని చూసే వరకు వారు ఎక్కడ ఆగకుండా వెనుదిరగకుండా ప్రయాణం చేస్తూనే ఉన్నారు. యేసు ప్రభుని చూసే వరకు, ఆయన దర్శించే వరకు ప్రయాణం ఎక్కడ ఆపలా. 2 సంవత్సరాలు దాదాపుగా గడిచిపోతా ఉంది, 2 సంవత్సరాలు నిండిపోతున్నాయి, అయినా ప్రయాణం ఆపలా, సాగుతూనే ఉన్నారు. వారి ధ్యేయం ఏంటంటే, వారి గురి ఏంటంటే, యూదుల రాజుగా పుట్టినవాడిని మేము చూడాలి, ఆయన పూజించాలి. కేవలం పూజించడానికి 2 సంవత్సరాలు ప్రయాణం చేసి వచ్చారు వాళ్ళు. నీ జీవితంలో ఎన్నిసార్లు ఆగిపోయావు? ఎన్ని ఆదివారాలు ఆగిపోయావు? ఎన్ని ఆదివారాలు ఆగిపోయావు? ఎన్నిసార్లు ప్రార్థనలు ఆగిపోయావు? ఎన్నిసార్లు వాక్యం చదవడం ఆగిపోయావు? ఎన్నిసార్లు కుటుంబ ప్రార్థనలు ఆగిపోయావు? మన క్రైస్తవులకు ఊపు ఎప్పుడు వస్తుందంటే పండగలు ఎప్పుడు వస్తుంది. ఇప్పుడు లేచినాడరో అప్పుడు వస్తుంది. ఈస్టర్కి, గుడ్ ఫ్రైడేకి, క్రిస్మస్కి, ఇంక చెప్పండి జనవరి 1కి. అసలు అప్పుడు ఉద్యమం చూడాలంటే ఇక జనాలు కిక్కిరిసిపోతారన్నమాట. మన దగ్గర లేరులే, ఎందుకంటే ఉండరు. కొంతమంది కొన్ని అనివార్య కార్యాలు బట్టి రాలేదు. మన చర్చికి వచ్చి ఒక 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 5గురు మిస్ అయ్యారు. ఈరోజు ఒక 5గురు బిడ్డలు మిస్ అయ్యారు. ఎందుకు రాలేదంటే ఇంకేదో రీజన్, చలి ఎక్కువగా ఉందన్న ఒకరు, మా అమ్మగారు రమ్మన్నారని ఇంకొకరు, పొద్దున్న బ్రదర్ వచ్చారు ఆయన చెప్తున్నారు మా అమ్మగారు రమ్మన్నారు, ఈ ఒక్కసారికి మళ్ళీ రావద్దులే అని అన్నారంట. ఇంకేమంటాం? నేను డౌన్ అయిపోయాను ఇక్కడ. కానీ ప్రభు అంటారు, నువ్వు డౌన్ అవ్వకు, నువ్వు చేయాల్సింది నువ్వు నువ్వు చెప్పాల్సింది నువ్వు చెప్పు, అంతే. నీ డ్యూటీ నీది. అవునా కదా? నా డ్యూటీ నాది. ఎవరూ లేకుండా ఒకసారి అరకులో ఒక ఆదివారం నేను ఒక్కడి నుంచి వాకింగ్ చెప్పేసుకున్నాను. ఒక ఆదివారం నా జీవితంలో అది నాకు బాగా గుర్తుండిపోయిన అనుభవం. అది పెద్ద షెడ్, రేకుల షెడ్. ఆదివారం అప్పుడు నా భార్య లేదు, ఎందుకో ఇక్కడే ఉంచి వెళ్ళాను, దేనికోసం గుర్తులేదు. కానీ కారణం అప్పుడు ఆదివారం నొక్కడినే ఉండిపోయాను అక్కడ. నొక్కడిని పాటలు పాడుకుని నొక్కడి నుంచొని వాక్యం తీసి చెప్పేశాను. ఎవరికి అంతే, అలా చెప్పేశాను అంతే. ఇంకా ఆ రేకులకి, ఆ షెడ్ రాడ్లకి చెప్పేశాను అంతే వాక్యం చెప్పేసి, దేవునికి మహిమ కలుగును గాక అని చెప్పి చివరి ప్రార్థన ఆశీర్వాదం ముగించేసుకున్నాను. అర్థమవుతుందా? నా డ్యూటీ నేను చేయడమే. సరే, ఆలోచించండి ఎన్నిసార్లు ఆగిపోయారు. 2 సంవత్సరాలు ఆగలేదు, వాళ్ళు ప్రయాణం చేశారు. మనం యేసుని చేరే వరకు మన ఆత్మీయ ప్రయాణం ఈ భూమి మీద ఆపకూడదు. ఎక్కడ ఆపేస్తున్నావు నీ ఆత్మీయ ప్రయాణం? చాలామంది తమ జీవితంలో వచ్చిన శ్రమలను బట్టి ఆత్మీయ ప్రయాణాలు ఆపేస్తారు. తమ జీవితంలో ఎదురైన పాప బంధకములను బట్టి చాలామంది తమ ఆత్మీయ ప్రయాణములు ఆపేస్తారు. ఎక్కడ నీ ఆత్మీయ ప్రయాణం ఆగిపోయిందో ఈ రోజున మరలా ప్రారంభించు. అదే నిజమైన క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. అది నిజమైన క్రిస్మస్. ఆగకుండా నీవు దేవునిలో సాగుటే నిజమైన క్రిస్మస్. డిసెంబర్ 25వ తారీఖున వచ్చి హ్యాపీ క్రిస్మస్ అంటే అది క్రిస్మస్ కాదు. ప్రతిదినం నువ్వు దేవునితో నడువు, అది నిజమైన క్రిస్మస్. దేవునికి మహిమ కలుగును గాక. అది మానేశారు. భక్తి పరమార్థము, క్రీస్తు ఆరాధన, ఆత్మీయ విధానము మరుగున పడిపోయింది. చాలా జాగ్రత్త. వాళ్ళు నడిచారు, యేసుని చేరే వరకు ఆగలా. వాళ్ళు నీతో ఈ రోజున మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా? మేము యేసుని చూచే వరకు, చేరే వరకు ఆగలా. నువ్వు ఎన్నిసార్లు ఆగావు? ఈరోజు వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ నిలబెడితే మిమ్మల్ని అడుగుతారు వాళ్ళు, మీరు దానికి సమాధానం చెప్పాలి. ఒక తీర్మానం చేసుకు, ఇప్పుడైనా ఆగకుండా సాగాలి. నువ్వు ఆగకుండా సాగడమే నిజమైన క్రిస్మస్. అంతేకాదు, వాళ్ళు చేసింది ఏంటంటే, ఒక చోట వచ్చిన తర్వాత పొరపాటు జరిగింది, కానీ వారిని అక్కడ నుండి ఇక్కడి వరకు నడిపించింది ఎవరు? నక్షత్రము సూచన నుండి తప్పడం ద్వారా అనవసరంగా పసిపిల్లలు మరణించవలసి వచ్చింది. ఆ విషయం ప్రక్కన పెడితే, వారు ఇంతకాలము నడిచింది ఆ నక్షత్రపు అడుగు జాడల్లోనే. మనం కూడా మనం బ్రతుకు కాలమంతా వాక్యపు అడుగు జాడల్లోనే నడవాలి. దేవునికి మహిమ కలుగును గాక. వాక్యపు అడుగు జాడల్లో నక్షత్రము వాక్యానికి సాదృశ్యం, నక్షత్రము దేవునికి సాదృశ్యము.
నక్షత్రము నీతి మార్గమునకు సాదృశ్యము. నక్షత్రము దేవుని ఆజ్ఞలు, కట్టడలు, విధులు వాటికి సాదృశ్యము నక్షత్రము. మన జీవితకాలం అంతయు మనము దేన్ని అనుసరించి నడవాలి అంటే వాక్యమును అనుసరించి నడవాలి. ఏమనుసరించి నడవాలండి? అడుగుతున్నాను, ప్రతి విషయంలో దేవుని వాక్యమును అనుసరించి నడుస్తున్నారా? దేవుని వాక్యమును అనుసరించి నడుస్తున్నారా? లేదు, ఎక్కడో ఒక చోట తప్పేస్తున్నారు. ఈ రోజున ఎగ్జాక్ట్గా దేవుని వాక్యమును అనుసరించి నడిచేవాళ్ళు లేరని కాదు, కానీ చాలా తక్కువగా ఉన్నారు. వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు అలాంటి వాళ్ళని. చాలా తక్కువగా ఉన్నారు. వారు ఎప్పుడైతే నక్షత్రపు జాడ తప్పారో వారిని బట్టి కొంతమంది ప్రమాదములో పడిపోయారు. పసిపిల్లలు వారిని ఆరంభమైంది మొదలుకొని ప్రయాణం వారు ప్రారంభించింది మొదలుకొని ముగించే వరకు, క్రీస్తుని చేరే వరకు వాళ్ళు నడిపించిన నక్షత్రమే. నీ బ్రతుకు కాలం అంతా నడిపించేది నక్షత్రమే. నక్షత్రము ద్వారా నువ్వు నడవాలి. వాక్యపు అడుగు జాడల్లోనే నడవాలి. త్రోవ తప్పిపోకూడదు, త్రోవ తొలగిపోకూడదు. త్రోవ తొలగిపోతే యేసుని చేరే మార్గములో మనం నడవలేము. యేసుని చేరాలంటే వాక్యములోనే, వాక్యపు అడుగు జాడల్లోనే మనము నడవాలి. ఈరోజు వాక్యపు అడుగు జాడలు నడుస్తున్నారా? ఏది వాక్యానికి ప్రాధాన్యత లేదు కదా అసలు. మీరు చూడండి, చాలా చోట్ల ఈ ప్రోగ్రామ్స్, ఇతరితర కార్యక్రమాలకి ఎక్కువ సమయం. అసలు వాక్యం కొన్ని చోట్ల వాక్యం ఉండదు. విచిత్రం, కొన్ని చోట్ల వాక్యమే ఉండదు. ఏముంటాయి చెప్పండి? చెప్పండి. డ్యాన్సులు, స్కిట్లు, క్యాండిల్ సర్వీసులు, చెప్పండి అమ్మా, పర్లేదు, కేక్ కటింగ్స్, చెప్పండి. నిజమైన క్రీస్తు ఆరాధన అదా నేను అడుగుతున్నాను? క్యాండిల్ సర్వీస్. ఇప్పుడు ఎలుగున్న లైట్లు ఉంచుకోకుండా ఎలుగున్న లైట్లు ఆర్పేసి కొవ్వొత్తులు ఎవడలికి ఇచ్చమన్నాను నేను? వాక్యం చెప్పిన నియమం ఇది. ఎవడు చెప్పాడు నేను చేయమని? బుద్ధిహీనమైన పనులను చేస్తున్నారు, వాక్య విరుద్ధమైన సిద్ధాంతాలు. వాక్యపు అడుగు జాడల్లోనే నడిస్తేనే మోక్షం, పరలోకం, ఆయన దర్శన భాగ్యం. వాక్యపు అడుగు జాడలు నడవకపోతే ఆ యొక్క దేవుని సన్నిధికి, గమ్యస్థానం, పరలోక రాజ్యం చేరలేం. ప్రభు ప్రత్యక్షత, దర్శనాన్ని పొందలేమో. వాక్యం లేదు, వాక్యానుసారమైన విధానాలు లేవు, ఇతర యాక్టివిటీస్ ఎక్కువైపోయినాయి సంఘాల్లో ఈ రోజున. ఈ రాత్రి నేను అడుగుతున్నాడు దేవుడు, నిన్ను ప్రేమించి నీతో మాట్లాడుతున్నాడు. నీ వాక్యపు అడుగు జాడలు నడుస్తున్నావా? వాక్యపు అడుగు జాడలు నడిస్తేనే నువ్వు ప్రభు ప్రత్యక్షతను పొందుతావు. వారు నక్షత్రపు జాడలో నడిచారు కాబట్టి వారు ప్రభుని చేరగలిగారు. మనం కూడా ఏ అడుగు జాడలు నడవాలి? తీర్మానం చేసుకో. ప్రభా, నేను నీ యొక్క వాక్యపు అడుగు జాడలు నడవాలి. ప్రభువుని అడుగు, నేను వాక్యానుసారంగా నడవాలి ప్రభా. వాక్య విరుద్ధమైన సిద్ధాంతము, ప్రణాళిక, కార్యక్రమం ఏ జరిగినా తప్పుగా సారీ అని చెప్పంతే. కొన్ని చోట్ల నన్ను కేక్ కటింగ్ చేయమంటే ఒక చోట 300 మంది ప్రజలు ఉన్నారు. ఒక చోట మీటింగ్ జరుగుతున్నప్పుడు అక్కడ దాదాపు సుమారుగా 300 మంది పైనే విశ్వాసులు ఉన్నారు, దేవుని పిల్లలు. ఒక ఆయన బహిరంగంగా నన్ను పిలిచాడు. మనోహర్ దంపతులు వచ్చి కేక్ కట్ చేస్తారని చెప్పేశాను. సారీ, నేను చేయనండి అనేసాను. నేను చేయనని చెప్పేసాను. ఎందుకని? దేవుని సంఘంలో వాక్య విరుద్ధమైన నియమాలేమీ చేయకూడదు. దేవుడు మిమ్మల్ని ప్రేమించి మాట్లాడుతున్నాడు. ఎవరు ఫీల్ అవ్వకుండా అర్థం చేసుకోండి. దానికి ఒక చరిత్ర ఉంది. కేక్ కటింగ్ ఒక చరిత్ర ఉంది. అసలు మనకు సంబంధించిందే కాదు. కానీ ఈ రోజున వాక్య నియమాలు లేవు. నేను ఎక్కడైనా సరే నిర్మోహమాటని చెప్పేస్తాను. వాక్య నియమం కానప్పుడు సారీ నేను చేయలేను అని తప్పుకుంటాను. ఒకవేళ వివరంగా అడిగితే చెప్తా, దాని గురించి వివరణ ఇస్తాను. నేను ప్రతిదానికి వివరణ ఇస్తాను. వివరణ లేకుండా నేను దేని గురించి తప్పించుకోను. ఆలోచించండి. ఈ రోజున అలాంటి చాలా వచ్చినాయి సంఘాల్లోకి. ఎక్కడో సినిమాలో వేసే స్టెప్లను తీసుకొచ్చి దేవుని సంఘంలో మందిరం మీద వేయడు. మందిరంలో ఏం నేర్పిస్తారు లోకానికి ఈ రోజున ప్రజలు? వాళ్ళు బర్త్డేస్కి వాళ్ళు సంతోషాన్ని బట్టి వాళ్ళు ఏదో చేసుకుంటారు, క్యాండిల్ వెలిగించుకుంటారు, కట్ చేసుకుంటారు. నువ్వు కట్ చేసి ఇంకా నీకు వాళ్ళకి తేడా ఏముంది? ఇలా సంఘములు ఈ రోజున చాలా వాక్య విరుద్ధమైన నియమాలు జరుగుతున్నాయి. వాళ్ళ నుంచి, జ్ఞానుల నుంచి నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, నీవు నిత్యము వాక్యపు అడుగు జాడల్లోనే నడవాలి. దేంట్లో నడవాలి? వాక్యపు అడుగు జాడల్లోనే నడవాలి. అక్కడ రాయబడిన మాట చూడండి, 11వ వచనంలో. అప్పుడు వాక్యపు అడుగు జాడలు నడిచారు. తర్వాత ఇంకొక మాట ఏంటంటే, ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియ అనే శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి.
ఏం చేశారు మొట్టమొదటిగా? వారు జ్ఞానులు. ఎవరండి వాళ్ళు? తూర్పు దేశపు జ్ఞానులు అని పిలువబడ్డారు. వాళ్ళు చిన్నోళ్ళేం కాదు, గొప్పవాళ్ళు. ఒక స్థాయి కలిగిన వాళ్ళు, ఒక హోదా కలిగిన వాళ్ళు. వాళ్ళు జ్ఞానులు కాబట్టి ఆ నక్షత్రమును చూచి ఆ జాడలు నడిచి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అని అన్వేషణ చేసుకుంటూ వచ్చారు. జ్ఞానులు, గొప్పవాళ్ళు, ఒక స్థితి కలిగిన వారు, ఒక స్థాయి కలిగిన వారు. వారు వచ్చి ఏం చేశారో తెలుసా? సాగిలపడ్డారు. ఏం చేశారు? సాగిలపడ్డారు. ఈరోజున సాగిలపడే అనుభవం ఉందా? మోకాళ్ళు ఏమంటారు చాలామంది, మోకాళ్ళు ఎందుకంటే ఇస్త్రీ మడతలు నలిగిపోతాయండి. ఏ నలిగిపోతాయంట? కొంతమంది చీరలు కట్టుకొని మోకాళ్ళు ఎందుకని? పట్టు చీర ఇది 4000 చీర 4 మడతలు పోతాయి. కానీ వాళ్ళు ఏం చేశారో తెలుసా? సాగిలపడ్డారు. ఏం చేశారు? సాగిలపడ్డం అంటే మీకు తెలుసు కదా, ప్రత్యేకంగా చెప్పక్కర్లా. సాష్టాంగపడి నమస్కారం చేయడం. వాళ్ళు జ్ఞానులు. దేవుని సన్నిధిలో నీ హోదాను ప్రక్కన పెట్టాలి, నీ స్థాయిని ప్రక్కన పెట్టాలి, స్థితిని ప్రక్కన పెట్టాలి. సాగిలపడే అనుభవంలోనికి రావాలి మనమందరం కూడా. దేవుని మందిరంలో మనం ఏ స్థితిలో నుంచి వచ్చినా, ఏ పరిస్థితుల్లో నుంచి వచ్చినా, ఏ స్థాయి నుంచి వచ్చినా దేవుని సన్నిధిలో మాత్రం మనం సాగిలపడే అనుభవం కలిగి ఉండాలి. అర్థమవుతుందండి? దేవుని మందిరంలో మన స్థితిని, మన స్థాయిని చూపించుకోవడానికి ఎప్పుడు ప్రయత్నాలు చేయకూడదు. వారు సాగిలపడ్డారు. అంతేకాదు, వాళ్ళు ఏం చేశారు? పూజించారు. అక్కడికి వచ్చి ఏం చేశారండి వాళ్ళు? చెప్పండి. ఇది చాలా ఇంపార్టెంట్ వర్డ్, చాలా జాగ్రత్తగా వినండి. వాళ్ళు ఏం చేశారు? సాగిలపడి ఆయనను పూజించి. వాళ్ళు మొట్టమొదటిగా చెప్పిన మాట కూడా అదే. వాళ్ళు ఏమన్నారు చూడండి, రెండవ వచనంలో మత్తయ్య, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడనున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూసి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి. వాళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే ఆయన పూజించాలి. అది కాన్సెప్ట్. వాళ్ళు ఎందుకు వచ్చారు? యూదుల రాజుగా పుట్టిన వారి దగ్గరికి ఎందుకు వచ్చారు? ఆయన పూజించడానికి వచ్చారు. వారి దృష్టి అది, వారి గురే అది, వారి ధ్యేయమే అది. ఆయన దగ్గర సాగిలపడాలి, ఆయన పూజించాలి. ఆయన పూజించడానికి ఇన్ని సంవత్సరాలు, ఇన్ని దినాలు, ఇన్ని నెలలు పట్టినా, ఇన్ని వారాలు పట్టినా, శ్రమైన, కష్టమైన. ఇప్పుడు ప్రయాణం వేస్తున్నప్పుడు ఎంత బడలేక, ఎన్ని అడ్డుల ఆటంకాలు. ఇప్పుడు ప్రయాణం అంటే చాలా సింపులే. ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్ళాలంటే గంటల్లో అయిపోతుంది ఈ రోజున పని. కానీ అప్పుడు ఎలాగా? ఒంటెలు, గుర్రాలు, రథాలు వేసుకొని వాటి మీద ప్రయాణమే వచ్చేవారు. అప్పుడు నెలలు, సంవత్సరాలు జరిగేది ప్రయాణం. ఆలోచించండి, దాదాపుగా 2 సంవత్సరాలు ప్రయాణం చేశారంటే ఎంత ప్రయాసతో కూడుకున్న ప్రయాణము ఆనాటి దినాల్లో. ఇప్పుడు ప్రయాణం సింపుల్ అయిపోయింది. అప్పుడు ప్రయాణం చాలా కష్టం. అయినా కష్టమైన ప్రయాణం చేశారు వాళ్ళు. ఇంతకాలం వాళ్ళు ప్రయాణం చేసింది దేనికంటే ఆయన చూడాలి, ఆయన నేను పూజించాలి. ఏం చేయాలా? యేసుప్రభు మందిరంలో ఉంటాడు, ఆయన దృష్టి ఇక్కడ ఉంటుంది, ఆయన మనసు ఇక్కడ ఉంటుందని దేవుని మందిరంలోకి వస్తారు. కానీ ఈ రోజున అందరూ పూజించడానికి వస్తున్నారా దేవుని మందిరంలోనికి? చెప్పండి. దేవుణ్ణి పూజించడానికి వస్తున్నారా? దేవుని మందిరంలో చాలామంది దేవుణ్ణి పూజించడానికి రావట్లా. మరి ఏం చేస్తున్నారు? ఇప్పుడు నువ్వు దేవుని మందిరానికి ఎందుకు వస్తున్నావు? నేను ఆయన పూజించాలి, ఆయన ఆరాధించాలి, ఆయన నామమును గణపరచాలి, ఆయన ఏం చెప్తాడో వినాలి, అందుకు వస్తున్నావు. కానీ ఈ రోజున దేవుణ్ణి పూజించడానికి రావట్లా చాలామంది. మందిరానికి వచ్చి దేవుణ్ణి పూజించడం మాని సెల్ ఫోన్ నొక్కునేది చాలామంది. మందిరంలో ఉండి ఫోన్లు మాట్లాడేవాళ్ళు చాలామంది. నువ్వు ఎందుకు వస్తున్నావు మందిరానికి? దేవుని పూజించడానికి వస్తున్నావు. మర్చిపోయావా మాట? ఈ రోజున మందిరం సినిమా హాల్ అనుకుంటున్నారు చాలామంది. అందుకే మన పరిచయం చిన్నదైన కొన్ని క్రమాలు నేను పెట్టాను. ఎందుకంటే ఇది దేవుని సన్నిధి, మనం ఆయన పూజించడానికి వచ్చాం. మనం పూజించడానికి వచ్చినప్పుడు అదే దృష్టి ఉండాలి. ఈ దృష్టి లేదండి చాలామందికి. మందిరంలో దేవుని పూజించడానికి వచ్చి వీడియోలు తీసుకుంటారా? ఏం చేయాలి అక్కడ? దేవుని ఆరాధన చేయాలి, పాటలు పాడి వాళ్ళని వీడియో తీయడం. కొంచెం సెలబ్రిటీలు, పెద్ద పెద్ద సేవకులు వస్తే వాళ్ళని వీడియోలు తీయడం, ఫోటోలు తీయడం. నువ్వు ఎందుకు వచ్చావు దేవుని మందిరంలోనికి? ఈ రోజున దేవుని పూజించే వాళ్ళు లేరు. దేవుని పూజించే వాళ్ళు లేరు. వాళ్ళు సొంత వ్యవహారాలు కొనసాగించుకునే వాళ్ళు. రెండవది, ఈ రోజున దేవుని పూజించే వాళ్ళు లేరు. మందిరంలో దేవుని పూజ కనబడుతుందండి? చెప్పండి. మందిరంలో దేవుని పూజ కనబడుతుందా? లేదు. మందిరంలో దేవుని పూజ వెళ్ళిపోయింది. మందిరంలో దేవుని పూజ తగ్గిపోయింది. ఇప్పుడు అంతా సేవకుల పూజ ఎక్కువైపోయింది. ఏ పూజ అదే?
సేవకుల పూజ. ఏ పూజ అని చెప్పండి ఇది? సేవకుల పూజ. అయ్య బాబోయ్! సేవకులకి విశ్వాసుల పూజ, విశ్వాసులకి సేవకుల పూజ. ఇది ఎక్కువైపోయింది. మరి పలానోళ్ళు మరి ఇంత ఇచ్చారు, దేవుడు వారి కుటుంబాన్ని వారిని సల్లగా దీవించును గాక. మా సేవకుడు అంటే సేవకుడు కాదు, మా అయ్యగారు అంటే అయ్యగారు కాదు. పాట కట్టాను, ఇంకా పాట కట్టాయి. ఇది ఎక్కువైపోయింది. దేవుని పూజ లేదు. అసలు దేవుని మందిరములో దేవుని పూజించకుండా మనుషులను పూజించడానికి అసలు నీకు ఏ అర్హత ఉంది? మందిరంలో మనం ఎందుకు కూడుకుంటాం? ఆయన ఆరాధించడానికి, ఆయన గణపరచడానికి, ఆయన పూజించడానికి కూడుకుంటాం. అండ్ అవునా కదా? మందిరంలో మనం ఎందుకు కూడుకుంటాం? హెచ్చరించబడ్డానికి, సంఘ క్షేమాభివృద్ధి కొరకై, ఆత్మ క్షేమాభివృద్ధి కొరకై, వాక్యము వినుట కొరకై, ప్రార్థించుట కొరకై, వాక్యము ధ్యానించుట కొరకై, ఆయనతో గడుపుట కొరకై, ఆయన చెప్పే మాటలు వినుట కొరకై కూడుకుంటాం సంఘంలో. ఎలా కూడుకునే సంఘంలో ఈ రోజున అది ఉందా? లేదండి, అది లేదు. మందిరంలో జరగాల్సిన దైవ కార్యక్రమాలు లేవు, ఇతరితర కార్యక్రమాలు జరుగుతున్నాయి. సన్మానాలు మందిరంలోనా? అసలు ఒక మనిషి సన్మానించబడడానికి యోగ్యుడా? యేసు ప్రభు తప్ప ఈ భూమి మీద సన్మానించబడిన వాడు ఎవడు లేడు. యేసు ప్రభు తప్ప సన్మానింపబడ్డానికి ఈ లోకంలో యోగ్యుడైన వాడు ఎవడో లేడు. యేసు ప్రభు ఒక్కడే యోగ్యుడు. అందుకే భక్తుడు ఒక పాట పాడారు కదండి, నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా, మహనీయుడవు నీవేనయ్యా. ఏమన్నాడు ఆయన? నా సన్మానానికి మహనీయుడవు నువ్వే, యోగ్యుడు నువ్వే. ఈ రోజున సన్మానాలు, దేవుని పూజించడం మానేసి లోక సంబంధమైన కార్యక్రమాలు సంఘంలో జరుగుతున్నాయి. చాలా విచారకరం. ఆలోచించండి, కళ్ళు తెరుచుకోండి. నిజమైన క్రిస్మస్ అంటే ఏంటి తెలుసా? సంపూర్ణంగా ఆది నుంచి అంతం వరకు దేవుని సన్నిధిలో ఆయన పూజ జరగడమే. దేవునికి మహిమ కలుగును గాక. ఇది నిజమైన క్రిస్మస్. ఇది నిజమైన క్రీస్తు ఆరాధన. దేవుని పూజ జరగకుండా మనుష్య పూజ జరిగితే, మనుషుల మెప్పులు, మనుషుల ఘనతలు, మనుషులను కొనియాడడం, ఈ కార్యక్రమాలు జరిగితే అది దేవుని పూజ అవ్వదు. ఈరోజు జ్ఞానుల్లో నుంచి మనం నేర్చుకోవలసిన పాఠాలు అవి. వాళ్ళు ఏం చేశారు తెలుసా? జ్ఞానులైనా వాళ్ళు వచ్చి సాగిలపడి ఆయన పూజించారు. మేము జ్ఞానులం కదా, మేము సాగిలపడడం ఏంటి అనుకోలే. వాళ్ళు సాగిలపడి ఆయనను పూజించారు. గుర్తుపెట్టుకో, నువ్వు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు ఆయన పూజించాలన్న కాన్సెప్ట్తోనే వెళ్ళు. అది నిజమైన క్రిస్మస్. దేవునికి మహిమ కలుగును గాక. అంతేగాని దిక్కులు చూస్తూ అటు ఇటు చూసుకుంటూ ఫోన్ నొక్కుంటూ హ్యాపీ క్రిస్మస్ పాస్టర్ గారు హ్యాపీ క్రిస్మస్ అంటే ఈడు ఫోన్ నొక్కుంటూ మెర్రీ క్రిస్మస్ అంటాడు ఈడు. ఇక్కడ మరివింత తాగేసి వచ్చి మందిరంలో హ్యాపీ క్రిస్మస్ చెప్పేవారు ఉన్నారు. నా చిన్నతనంలో మా ఊరి దగ్గర చిన్న సంఘం ఉండేది. మా నాన్నగారు అక్కడ ప్రార్థన పెడితే క్రిస్మస్కి ఒక ఆయన తాగేసి వచ్చాడు. తాగేసి వచ్చి తాగేసి వచ్చిన వాళ్ళు తెలుసు కదండి, ఇంకా ఏం మాట్లాడతారు వాళ్ళకే తెలియదు. మా తాతీ మందిరంలో ఒక ఆయన ఉండేవాడు, తాగేసి వచ్చి అయ్యగారు ఒక పాట ఇవ్వండి, అయ్యగారు పాట ఉందా బాబు, పాడకూడదు, పాడతానండి పాట ఉందా. తాగినోడు పాడితే ఎలా ఉంటుంది? ఇంకా తిప్పివాడండి మెలుకులు. అనివాడు. ఇంకా మెలుకులు రెహమాన్ కూడా తిప్పలేడేమో, ఎంఎం శ్రీరేఖ కూడా తిప్పలేదేమో ఆ గమకాలో. ఆ పాట పాడతాం మళ్ళీ ఇలాగా ఎందుకు వచ్చింది? అది క్రిస్మసా? తాగేసి వచ్చి క్రిస్మస్ అంటాడు వీడు. గమనించాలి, దేవుణ్ణి పూజించే అనుభవంలోనికి మనము రావాలి.
ఆయన పూజించే అనుభవంలోకి రావాలి. ఈ రోజున దేవుని పూజ జరగట్ల మందిరంలో. ఏ మందిరంలో దేవుని పూజ జరుగుతుందో అక్కడ క్రీస్తు ఆరాధన జరుగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని పూజ లేకపోతే అక్కడ క్రీస్తు ఆరాధన జరగట్లే. నిజమైన క్రీస్తు ఆరాధన అంటే ఏంటో, క్రిస్మస్ అంటే ఏంటో ఈ రాత్రి మీరు తెలుసుకోండి. మరొక విషయాన్ని నేను చెప్తాను, సమయం అయిపోయింది, ముగిస్తాను. చూడండి, ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. వాళ్ళు ఏం చేశారు? ఎంత దూరం ప్రయాణం అయి వచ్చి బంగారము సాంబ్రాణి బోళము ఆయనకు కానుకలుగా సమర్పించారు. మీకు విషయం చెప్పనా, పూర్వకాలంలో మార్గంలో యాత్రికులు ప్రయాణం చేస్తున్న సమయంలో అక్కడక్కడ చాలామంది దోపిడీదారులు కాపు కాసేవాళ్ళు. ఈ దోపిడీదారుల పని ఏంటంటే, మార్గంలో ఎవడైనా వస్తే వాడి దగ్గర ఉన్న వెండి, బంగారం, ఇత్తడి, ఇనుము, రాగి ఏముంటే అవి తీసుకొని వెళ్ళిపోయేవారు. ఇప్పుడు కొంచెం ప్రొటెక్షన్ ఉంది, కానీ మనకి ఇప్పుడు పెద్ద ప్రొటెక్షన్ ఏమి లేదు. కాకపోతే దొంగతనం చేసి దొరికేస్తామని చాలామంది చేయట్లే, ఎందుకంటే సీసీ కెమెరాలు చాలా చోట్ల పెట్టేశారు కాబట్టి. లేకపోతే ఇప్పటికి ఇంకా అలాంటివి జరిగేవే. అప్పటి కాలంలో ప్రయాణం చేయడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. ఇక ఈ బంగారము సాంబ్రాణి బోళముతో ప్రయాణం చేయడం అంటే అది ఇంకా అసలు సామాన్యమైన విషయం కాదు. ఆయన చేరే వరకు బంగారము సాంబ్రాణి బోళము చాలా జాగ్రత్త చూసుకోవాలి. దారి దోపిడీదారులు ఎవరు వస్తారో తెలియదు, ఎవడెత్తికెళ్ళిపోతాడో తెలియదు. ఈ మార్గం అంతట్లో కాపాడుకోవాలి. కాపాడుకొని దాన్ని తీసుకొచ్చి దేవునికి సమర్పించారు, అర్పించారు. ఏం చేశారు వాళ్ళు? దేవునికి సమర్పించారు. నీవు కూడా ఏం చేయాలి తెలుసా? నీ ఆత్మీయ జీవితంలో, నీ ఆత్మీయ ప్రయాణంలో నీలో ఉన్న బంగారం సాంబ్రాణి బోళం అంటే ఏం కాదు, నీలో ఉన్న శ్రేష్టమైన ఆత్మీయ లక్షణాలు ఏంటయ్యే? నీలో ఉన్న శ్రేష్టమైన ఆత్మీయ లక్షణాలు పవిత్రత, యథార్థత, నీతి, భక్తి. అర్థమవుతుందా? ఇవి శ్రేష్టమైన బంగారం అంటే. అది బంగారం అంటే కొంతమంది బంగారం పెట్టేసుకుని నేను చైన్ కొనుక్కున్నాను అది కాదు. నీలో పవిత్రత ఉంటే బంగారం, అది బంగారం, నిజమైన బంగారం. అవునా కదా? 4,000కి 4 ఉంగరాలు పెడతారు చాలామంది. తాగుడు మానరు ఈ రోజుకి. ఎందుకు? ఆడుకుంటే ఉంది కానీ తాగుడు మానలేదు ఆడు అంటారు. అవునా? ఒంటి నిండా బంగారం వేసుకుని బుద్ధి బాగోపోతే ఏమంటారు? బంగారం కాదు, నీ ప్రవర్తన బంగారంలా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. వారు వాటిని కాపాడుకొని దేవునికి సమర్పించారు. నీవు కూడా ఈ లోక ప్రయాణములో నీ పవిత్రత, నీతి, భక్తి, యథార్థతను జాగ్రత్తగా కాపాడుకొని నీ జీవితమును సంపూర్ణంగా దేవునికి సమర్పించాలి. దేవునికి మహిమ కలుగును గాక. అది జ్ఞానం నుంచి మనం నేర్చుకోవలసిన పాఠం. బంగారం చూడకో, నీ పవిత్రత బంగారం. తెలుసా నీకు? నీ యథార్థమైన జీవితం బంగారం. యవనస్తురాలైతే నీ కన్యక జీవితం బంగారం. పురుషులైతే నీ బ్రహ్మచారి తత్వం బంగారం. అది కాపాడుకోవాలి. మంచి ప్రవర్తనలు కాపాడుకోవాలి, అది బంగారం. వాళ్ళు వాటిని కాపాడారు. దోపిడీదారుల చేతికి చిక్కుకోకుండా వాటిని జాగ్రత్తగా కాపాడి తీసుకొచ్చి దేవునికి సమర్పించారు. ఈ రోజున నీ జీవితం అలాగే నీలో ఉన్న పవిత్రతని కాపాడుకో. నీ జీవితమును దేవునికి సమర్పించు. ఈ రోజున దేవునికి తమ జీవితాలు సమర్పించిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. నేను అడుగుతున్నాను ఈరోజు ఒక మాట, నీ జీవితము సంపూర్ణంగా దేవుని సమర్పించావా? దేవుని సమర్పించావా సంపూర్ణంగా? బైబిల్లో రాయబడిన మాట, భక్తుడు మాట్లాడుతున్నాడు, మీ యొక్క దేహములు, మీ శరీరములు సజీవ యాగముగా దేవునికి సమర్పించండి. మన జీవితం ఏం చేయాలి? దేవునికి సజీవ యాగంగా సమర్పించాలి. సంపూర్ణంగా దేవుని సమర్పించారా? లోకానికి సమర్పించుకున్నారా? డబ్బుకి సమర్పించుకున్నారా? దేనికి సమర్పించుకున్నారు? మన జీవితం సంపూర్ణంగా దేవునికి సమర్పించాలి. వాళ్ళు తీసుకొచ్చి వాటిని దేవునికి సమర్పించారు. దేవునికి మహిమ కలుగును గాక. నీలో ఉన్న బంగారం లాంటి లక్షణాలు కాపాడుకో. బంగారాన్ని విలువగా ఎంచుకునే జీవితంలో నేను మరీ చెప్తున్నాను, చాలా తేటగా చెప్తున్నా. నీ జీవితానికి బంగారం విలువైంది అనుకోకు. నీలో ఉన్న మంచి లక్షణాలే బంగారం, అది విలువగా ఎంచు, అది కాపాడుకోవాలి. అదవుతుందా? కొంతమంది పిల్ల బంగారం అండి అంటారు. ఏంటంట? పిల్ల బంగారం చూసుకోక్కర్లేదు అంటారు.
కానీ పెళ్ళైన తర్వాత అది బంగారమో డూప్లికేట్ బంగారమో తెలిసిపోద్ది కొన్ని రోజులకి. ఏమన్నా అవునా కదా? తెలిసిపోద్ది. ఇక అవుండి అవుండి అంటది. 3 నెలలు దాటిన తర్వాత యారా అయిపోయింది, అది రోల్డ్ గోల్డ్. అది బంగారం కాదు, అది రోల్డ్ గోల్డ్. అది బంగారం అయితే ఏం చేస్తుంది? ఎప్పుడు యావండి అంటది. రోల్డ్ గోల్డ్ అనుకో, సందర్భం వచ్చినప్పుడు ఏంట్రా మా అన్నయ్యలు తీసుకొస్తాను రాని సంగతి తెలుతాను, అయిపోయింది అక్కడ. అర్థమవుతుందా? అది మరి బంగారం అంటే ఏంటో తెలుసా? నీలో ఉన్న గుణాలు, మంచి లక్షణాలు, అవి కాపాడుకో. అర్థమవుతుందా? చివరికి ఒక మాట చెప్పి ముగించేస్తానే, ఏమనుకోవద్దు, టైం ఉంది, నాకు ఇంకా చాలా టైం ఉంది. ఇప్పుడు వారిని ఇంతవరకు జ్ఞానులను నడిపించింది ఎవరు? ఎవరు నడిపించారు? నక్షత్రం. ఆ నక్షత్రం ఒక మాట రాదు, భాష లేదు, అవునా? హాయ్ జ్ఞానులు, రైట్ సైడ్ రైట్ సైడ్ రైట్ సైడ్ అన్నదా? మన ఫోన్లో మ్యాప్ వేసుకుంటే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు చెప్పేస్తుంది 300 కిలోమీటర్స్ గో టు లెఫ్ట్, టేక్ యూ టర్న్. అది తెగమా నువ్వు ఊరు, నేను ఒక్కొక్కసారి నువ్వు ఆగా అంటాను దాన్ని, ఎందుకంటే ఆగదు, అది నెట్టకట్టే ఒక్కొక్కసారి స్విచ్ వెనక్కి వచ్చేసిన అది రన్ అయిపోతూ ఉంటుంది. ఎలాగని 50 మీటర్స్ ట్రైన్ రైట్ అని చెప్తూ ఉంటుంది. నెగిటివ్ వేషన్ అంటుంది, అది చెప్తూ ఉంటుంది. అది వాళ్ళకి ఏమన్నా అది మాట్లాడుతుంది అక్కడ? నక్షత్రం లేదు. మాట రాని, భాష లేని, పలుకని ఒక నక్షత్రం యేసును చూపించింది. దేవునికి మహిమ కలుగును గాక. మాట వచ్చి, భాష వచ్చి, జ్ఞానం ఉండి, తెలివి ఉండి, సామర్థ్యం ఉండి, మనం ఎవరికి యేసుని చూపిస్తున్నాం? మనం యేసుని చూపించాం. మన ఇంటి ఏం చేస్తామంటే కర్ర పాతేసి దాన్ని కట్టేసి నక్షత్రం 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 నక్షత్రం. ఈ సంవత్సరం స్టారు ఎరగదీసేయాలి మనం, ఎవడట్లేదు స్టార్ పెట్టేయాలి మనం. దేవుడు చెప్పేదని తెలుసా? స్టార్ పెట్టడం కాదు, నీ బతుకు స్టార్గా మారాలి. దేవునికి మహిమ కలుగును గాక. నీ బ్రతుకు ఒక స్టార్గా మారి అనేకులను క్రీస్తు వైపుకు నువ్వు త్రిప్పగలగాలి. మనం స్టార్గా మారాలి. మన ఇంటి దగ్గర స్టార్ పెట్టుకోవడం ఏంటంటే అంటే అంటే సింబాలిక్. ఏంటది జాషువా? సింబాలిక్ స్టార్ కావాలంటే రాత్రి లైట్లు ఆపుకొని పైకి చూడు, ఆకాశంలోకి బోల్డ్ కనబడతాయి స్టార్లో. అవునా కదా? కవర్ చేయడానికి అంటే మనం ఇది ఆచారం కాదు కానీ క్యాండిల్ వెలిగించేయడం ఇది ఆచారం కాదు కానీ సింబాలిక్. కేక్ కోసేయడం ఇది ఆచారం కాదు కానీ మన బ్రతుకులు తీపిగా ఉండాలి. ఎలా ఉండాలి? ఏమంటే కేక్ కోసిన జీవితాలని తీపిగా ఉన్నాయని అడుగుతున్నాను, ఒక మాట చెప్పండి నాకు. అంటే కేక్ కోసిన వాళ్ళ జీవితాలని తీపిగా ఉన్నాయా? దయచేసి ఎవరు వీటిని అపార్థం చేసుకోవద్దు. ప్రభు ఇచ్చిన ప్రేరేపణ బట్టి నేను మాట్లాడుతున్నాను. మనము ఆత్మ సంగతులను ఆత్మ సంగతులతోనే సరిచూచుకోవాలి. లేని భావం తీసుకొస్తారు కోసిన ప్రతిసారి. అంటే మన జీవితాలు కూడా ఇలా మధురంగా ఉండాలి. కేకే మధురమా? తేనె ఇంకా బాగుంటుంది. మరి సకల విధములైన పుష్పములలో నుంచి వస్తున్న ఆ యొక్క దాన్ని ఏమంటారు? లిక్విడ్, ద్రవం సూపర్ ఉంటుంది, అది ఇంకా బాగుంటుంది తేనె. అవునా? తేనె కొంచెం చేతులు వేసుకుని అంటే ఎంత సూపర్. కేకులే ఉందా? కేకులే ఉంటుంది, పంచదార, గుడ్డు, మైదా పిండి. కొంచెం ఆరోగ్యం కాపాడుకోవాలనుకున్న వాళ్ళు గోధుమ పిండి, అంతే, ఏముండదు అందులోనే. తీపిగా ఉండాలని మరి తేనె తెచ్చుకోవచ్చు కదా, హనీ తెచ్చుకోవచ్చు కదా. హనీ తయారు ఎందుకు? ఏం తెస్తారు? కేకే తెస్తారు. ఎందుకని? కేక్ కోస్తేనే కానీ వీళ్ళ కడుపు చల్లారదు. అవునండి, ఆలోచించాలి మనం. ఈ రోజున వారి నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం, నక్షత్రం నుంచి నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే మనము కూడా ఒక నక్షత్రంగా మారాలి. ఆ నక్షత్రము జ్ఞానులకు క్రీస్తుకు ఎలా అయితే క్రీస్తును చేరుటకు ఎలా అయితే దారి చూపించిందో నీవు ఒక నక్షత్రంగా మారి అనేకులు క్రీస్తును చేరుటకు నీవు దారి చూపించాలి. అది నిజమైన క్రిస్మస్. అర్థమవుతుందా? ఇది మానేశారండి, పాటించాల్సినవి మానేసి ఏం చేస్తున్నారు? అవసరం లేని హైలైట్ చేస్తున్నారు. భక్తి భావం మర్చిపోవద్దు దయచేసి. భక్తి భావాన్ని పట్టుకుందాం గట్టిగా, మిగిలిన వదిలిపడేద్దాం.
మనకు అవసరం లేదు అవన్నీ. అర్థమవుతుందండి? గుర్తుపెట్టుకోండి, ఇలాగున్న వాక్య నియమాల ప్రకారంగా ఎక్కడ జరుగుతుందో మీరు ఆలోచించండి ఒకసారి. ఆ నక్షత్రం అయితే క్రీస్తుకు దారి చూపించింది వాళ్లకు. ఈరోజు నీవు ఒక క్రీస్తుగా మారిపోవాలి. అనవసరమైనవి పాటించి నీవు చేయాల్సినవి ఏదో రూపంలో చేసి నీ జీవితాన్ని వ్యర్థపరుచుకోకు. మనం చెయ్యాలి. మనం ఒక నక్షత్రం, మనొక బంగారం, మనం ఒక శ్రేష్టమైన అర్పణము దేవునికి. అవునా కదా? మనమే దేవునికి శ్రేష్టమైన అర్పణం. మనం వెలగాలి దేవుని కోసం. కానీ ఈ రోజున ఆ భావం విడిచిపెట్టేశారు. ఆ భావం విడిచిపెట్టేసి లేనివి చేస్తూ మేము ఆరాధన చేసేస్తున్నాం, ప్రభువుని ఆరాధన చేస్తున్నాం, దేవుణ్ణి అని అనుకుంటున్నారు. కానీ అది ఆరాధన కాదు. నేను అనుకుంటాను ఈ డిసెంబర్ నెల అంతా దేవుడు చాలా దుఃఖపడుతూ ఉంటాడు. చాలా దుఃఖపడుతూ ఉంటాడు. ఎందుకంటే నీవు ఒక స్టార్గా మారవలసి ఉంటే, నీవు ఒక నక్షత్రంగా మారవలసి ఉంటే, ఇంకా నీవు లైట్ వేస్తే వెలిగే స్టార్ పెట్టుకుని ఇంటి దగ్గర బతుకుతున్నావా? బాధపడతాడు ఆయన. ఆయన కోరేదేంటి? నీవు ఒక నక్షత్రంగా మారాలి. నీవు ఆయన్ని పూజించాలి. నీవు ఆగక ఆయనలో కొనసాగాలి. అది హ్యాపీ క్రిస్మస్. అది నిజమైన క్రిస్మస్. ఈ రాత్రి ఆలోచించండి, మనం ఏ క్రిస్మస్ చేస్తున్నాం? మన నిజమైన క్రిస్మస్ ఏనా? ఒకవేళ ఈ భక్తి భావాలకు మనం దూరం అయిపోయి ఉంటే కనుక ఈ రాత్రి ప్రభువుని అడుగుదాం, ప్రభువా ఇదిగో ఆ రోజున జ్ఞానులు నీ ఎదుట సాగిలపడ్డారు, నిన్ను వారు పూజించారయ్యా, వారు ఆగక ప్రయాణం చేశారు నాయన, నిన్ను చేరే వరకు ఎక్కడ ఆగిపోలేదు, వారు అర్పణలు ఇచ్చారు ప్రభువా. అలాగున నా జీవితం కూడా నీకు అర్పణగా మార్చబడాలి. వారు బంగారము సాంబ్రాణి విలువైనవి నీకు అర్పించారు. అలాగున నా ఆత్మీయ ప్రయాణంలో నాలో ఉన్న విలువైన లక్షణాలు నేను కాపాడుకోవాలి. చివరి వరకు కాపాడుకొని నేను వాటిని నీకు అర్పించాలి అని ఒక తీర్మానం చేసుకోండి. గొల్లల నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలు కూడా మీకు చెప్పాను. చెప్పండి ఏంటిది? వాళ్ళు సాధారణమైన జీవితం కలిగిన వాళ్ళు. ఆ తర్వాత విడిచిపెట్టారు, మందలు విడిచిపెట్టారు ప్రభువుని చూడడం కోసం. తర్వాత ఆసక్తి కలిగిన వారు దేవుని మహింపరిచారు, ప్రభువుని స్తోత్రించారు. వారిలో ఇంకొక మాట నేను చెప్పాల్సింది మర్చిపోయాను. ఆ యొక్క లూకా సువార్తలో ఉంటుంది చూడండి. ఒక మాట నేను మరచిన మాట మీకు జ్ఞాపకం చేస్తాను చివరిగా. 2వ అధ్యాయంలో 17వ వచనం చూడండి. వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. వాళ్ళు ఏం చేశారు? వారితో చెప్పబడిన మాటలను వాళ్ళు అనేకులకు ఏం చేశారు? ప్రచురం చేశారు. నీ జీవితంలో ఎప్పుడైనా నువ్వు తెలుసుకున్న సత్యం మంచి ఎవరికైనా ప్రచురం చేసావా? ఎవరికైనా చెప్పావా? యేసుదేవుడు మంచి దేవుడండి, పరిశుద్ధుడండి, ప్రతి భారము నుంచి మనల్ని విడిపిస్తాడండి, పాపము నుంచి మనల్ని రక్షిస్తాడండి అని ఎవరికైనా చెప్పావా ఒక మాట? సరే ఆలోచించు. వాళ్ళైతే ఆయనను గూర్చిన సమాచారము ప్రచురం చేశారు. దేవునికి మహిమ కలుగును గాక. గొల్లలు ఆ గొర్రెలను మేపుకునే వాళ్ళు దేవుని గూర్చిన వార్త అనేకులకు ప్రకటించారు. ఒక తీర్మానం తీసుకో, కనీసం నా జీవితంలో కొంతమందికైనా ఒకరిద్దరికైనా దేవుని గురించి చెప్పాలి, ప్రచురం చేయాలని వార్త. వాళ్ళు చేశారు. ఒకసారి ఆలోచించి నువ్వు ఎప్పుడైనా చేసావా? మనతో ఎవరున్నా, ఎవరు మనతో మాట్లాడుతున్నా సాధ్యమైనంత వరకు దేవుని గురించి మనము చెప్పాలి, దేవుని గురించి చెప్పాలి. ఏమండి, మన ప్రభువు మంచి దేవుడు అండి, మంచి దేవుడు. ఆ మంచి దేవుణ్ణి ఈరోజున కలిగి ఉన్నాం కాబట్టి మనం మంచిగా బ్రతుకుతున్నాము. మీకు వాక్యాన్ని అందించడానికి నిలబడిన నేను మంచిగా బ్రతుకుతున్నాను. ఆ మంచి దేవుడు నా జీవితంలో లేకపోతే ఒక రౌడీగా, ఒక గూండాగా, ఒక త్రాగుబోతుగా, వ్యభిచారిగా తిరగాలి లోకంలో నేను కూడా. ఈరోజు నా జీవితం ఇలా మంచిగా పవిత్రంగా మార్చబడడానికి గల కారణం మంచి దేవుడు. ఆ మంచి దేవుని కొరకు కొంతమందికి చెప్తే కొంతమంది అయినా మంచిగా మార్చబడతారు. యేసు ప్రభు గురించి చెప్పడం అంటే ఇది మత ప్రచారం కాదు.
మంచి మార్గములో నడిపించడానికి ఇతరులకు చెప్పే ఒక మంచి సందేశం. దేవునికి మహిమ కలుగును గాక. కానీ దీన్ని ఏమంటారు? మత ప్రచారం అంటారు. త్రాగేవాడిని త్రాగొద్దండం మత ప్రచారమా? పాపం చేసేవాడిని చెయ్యకు అని చెప్పడం మత ప్రచారమా? పాపములు కడిగి వేసేది యేసు ప్రభు ఒక్కడే, ఆయన ద్వారా మన పాపములు పోవు అని చెప్పడం మత ప్రచారమా? అబద్ధాలు మాట్లాడే వాళ్ళతో అబద్ధాలు మాట్లాడుకుని ఆయన నరకంలోకి వెళ్ళిపోతావు అని చెప్పడం మత ప్రచారమా? వ్యభిచారములో జీవిస్తున్న వారికి బాబు అలా చేయకో, శాపం వచ్చేస్తుంది, నరకంలోకి వెళ్ళిపోతావు అని చెప్పడం మత ప్రచారమా? కానీ ఈ రోజున అలా అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ మనం అవన్నీ పట్టించుకోకూడదు. మనం మన జీవితంలో కనీసం కొంతమందికైనా దేవుని గురించి చెప్పాలి. ఎందుకంటే కొన్ని ఆత్మలు రక్షించబడతాయి. ఎందుకు చెప్పాలంటే మంచి దేవుడు ఆయన. ఏ దేవుడు? మంచి దేవుడు. మంచి దేవుని గురించి కొంతమందికి చెప్తే వాళ్ళు మంచిగా మార్చబడతారు. కాబట్టి ఈ గొల్లలు, జ్ఞానులు, నక్షత్రం, యేసు ప్రభువులో నుంచి మనం నేర్చుకోవాల్సిన అనుభవాలు ఇవే. దేవుని చిత్తమైతే మరలా ఎప్పుడైనా ధ్యానం చేద్దాం మిగిలిన విషయాలు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, గొల్లలో నుంచి మీరు ఏ అనుభవాలని తెలుసుకున్నారు, జ్ఞానంలో నుంచి ఏ అనుభవాలు తెలుసుకున్నారు, యేసు ప్రభు నుంచి మీరు ఏ అనుభవాన్ని నేర్చుకున్నారు, తెలుసుకున్నారు, నక్షత్రం నుంచి మీరు ఏ అనుభవాన్ని నేర్చుకున్నారు, వాటి హృదయంలో పదిలిపరచుకోండి. ఆ ప్రకారంగా జీవించడానికి మీ హృదయాలు అప్పగించుకోండి. ప్రభా, నేను కూడా ఒక నక్షత్రంగా మారాలి, నేను కూడా జ్ఞానుల్లాగా నీ సన్నిధిలో సాగిలపడాలి. చాలాసార్లు సాగిలపడ్డ నా ఈగో అడ్డొస్తుంది, నా స్టేటస్ అడ్డొస్తుంది, నా స్థాయి అడ్డొస్తుంది. ప్రభా, లేదు, నేను కూడా నీ సన్నిధిలో సాగిలపడే అనుభవంలోనికి రావాలి. నేను కూడా వారిలాగా ఆగక నీతో ప్రయాణం చేయాలి. ఈ రాత్రి ఒక మాట చెప్తున్నాను, ఒక పని చెప్తున్నాను, చెయ్యండి. ఆ మాటలన్నీ కూడా వెళ్ళి ఇంటికి వెళ్ళిన తర్వాత మోకాల మీద పడి ఆ మాటలను పట్టుకుని ప్రార్థించండి. నేను కూడా ఆగక సాగాలి ప్రభా జ్ఞానుల్లాగా, నేను కూడా నేను పూజించాలి ప్రభా జ్ఞానుల్లాగా. నేను మరి ఎవరిని పూజించకూడదు, నేను పూజించబడకూడదు. మందిరంలో నేను వెళ్ళినప్పుడు నిన్ను పూజించాలని ఏకాగ్రత నాలో ఉండాలి ప్రభా. ఏమండి, ఈ రాత్రి దేవుడు చాలా శ్రేష్టమైన అనుభవాలు మీతో మాట్లాడారు. ఒకవేళ మీరు ఇన్ని మాటలు రిసీవ్ చేసుకోలేని, ఒకవేళ అంత జ్ఞానం మీకు లేకపోతే కనుక, గుర్తుంచుకునే జ్ఞాపక శక్తి మీకు లేకపోతే కనుక, రాసుకున్న మాటలు ఇంటికి వెళ్ళాక మోకాల మీద పడి అవన్నీ కూడా గుర్తు చేసుకుని ప్రార్థన చేయండి. ప్రభా, వీళ్ళలో ఉన్న అనుభవాలు నాలో ఉండాలి. నేను చెప్తున్నాను, ఆ అనుభవాలు ఈ రాత్రి నువ్వు సంపాదించుకుంటే నిజమైన క్రిస్మస్ నీ జీవితంలో ప్రారంభమవుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. అటు కృప రాత్రి దేవుడు మనకు దయచేసి నడిపించును గాక.